60 మంది చనిపోయారు. కానీ దేవుడు మనల్ని ఇంకా సజీవులుగా ఉంచాడు. మన నిత్యము ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు మనం చెల్లిస్తూ ఆయనను మనం ఘనపరుస్తూ ఉండాలి. మన జీవితంలో ఆయన చేస్తున్న మేలులు ఏమాత్రం మనం మర్చిపోకుండా మనకిచ్చినటువంటి మంచి కృపను బట్టి ప్రభువుని మనం ఘనపరుస్తూ ఉండాలి. ఆయన ప్రేమను మనం చాటుతూ కొనియాడుతూ నిత్యం మనం ఆయన ఘనపరుస్తూ ఉండాలి. ఎందుకంటే మన ఆయుష్కాలం మన చేతిలో లేదు, మన జీవితం మన చేతిలో లేదు, ఆయన చేతిలో ఉంది. మనం ప్రేమించి ఈ విధంగా ఆయన స్తుతించి ఘనపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని కలుగజేశాడు. దాన్ని బట్టి మనం నిత్యము ప్రభుతో కలిసి ముందు కొనసాగిపోదాం. సమయంలో కొద్ది నిమిషాలు ప్రభు మనతో మాట్లాడబోచుండగా మనము చక్కగా ప్రభు వాక్యాన్ని మంచి మనసు కలిగి వినడానికి, మంచి మనసుతో అర్థం చేసుకోవడానికి చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. కృపా కనికరములు గల మా ప్రభువా, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, మీ సజ్జమైనటువంటి రెక్కల చాటున మమ్మల్ని భద్రపరుస్తూ మీ యొక్క సన్నిధిలో ముందుకు నడిపిస్తున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభా, ఈ భయంకరమైనటువంటి వర్ష ప్రభావం మా మీద లేకుండా మీరు మమ్మలను సంరక్షిస్తూ ఉన్నారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు. మరి వాతావరణం అనుకూలంగా లేక ఎంతోమంది ప్రభా ఇబ్బంది పాల్పడుతున్నారు. ఆహారం లేక, నీరు లేక, వస్త్రాలు లేక, తలదాచుకోవడానికి స్థలం లేక, అదేవిధంగా కుటుంబంలో ప్రభా తల్లిదండ్రులను పోగొట్టుకొని, బంధుమిత్రులను పోగొట్టుకొని, కుమారులను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, భర్తను పోగొట్టుకొని ఎంతో దుఃఖముతో వేదనతో ఉంటున్నారు. బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి, వారికి సహాయం చేయండి. సహాయం చేసేటువంటి అనేకమైనటువంటి దాతలను మీరు లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాం మా ప్రభువా. ఈ సమయంలో మీరు తప్ప అలాంటి వారికి సహాయం చేసేవారు ఎవరున్నారు నాయన? మీరే కృపలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. ఆ భయంకరమైనటువంటి పరిస్థితి నుంచి మీరే విడుదల కలుగజేసి ప్రజలందరికీ ప్రభా సురక్షితమైనటువంటి తండ్రి కృప మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలోనైనా ఇప్పటివరకు మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని భద్రపరిచారు, మీకు స్తోత్రాలు. ఈ సమయంలో తండ్రి మీ సంధికి కూడా ప్రభా మేము వచ్చి మీకు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించి కృప దయచేశారు, మీకు స్తోత్రాలైనా. ఆ విధంగానే తండ్రి మీరు మాకు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ ముందు కొనసాగిపోవడం కృప దయచేయండి. ఈ సమయంలో తండ్రి బిడ్డలు ప్రభా పరిచయ నిమిత్తం కానుకలు సమర్పించున్నారు, వారికి కావాల్సిన ప్రతిఫలం దయచేయండి. ప్రతి కుటుంబంలో సమృద్ధిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా తండ్రి మీ యొక్క సంధిలో ఈ సమయంలో నీ మాటలు వినబోచుండగా మీరు మాతో మాట్లాడండి. నీ పక్షం నిలబడిన నన్ను కూడా మీరే జ్ఞాపకం చేసుకొని ఎవరికి ఏం మాటలు కావాలో మీరే అందించమని ప్రార్థన చేస్తున్నాం. అదేవిధంగా నేను మాట్లాడితే ప్రయోజనం లేదు, మీరు మాట్లాడండి. నీ మాటల్లో ప్రభా ఇదిగో తండ్రి మాకు శ్రేష్టమైనటువంటి తండ్రి ధైర్యము, రక్షణ, కృపాక్షేమములు దాగి ఉన్నవి కనుక మీరే మాట్లాడి మమ్మల్ని ధైర్యపరచమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మాట్లాడి మీరు అక్కడికి మమ్మల్ని సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఇలాంటి పరిస్థితులు మేము చూస్తున్నప్పుడు విశ్వాసవంతనైనా స్థిరం కలిగి ప్రతి పరిస్థితిని ప్రభు మేము అనుకూలంగా మార్చుకొని మీలో నమ్మకం కలిగి ముందు కొనసాగిపోవడానికి కృప దయచేయండి. ఈ సమయంలో నిద్రమాతున్న నిర్లక్ష్యమును తొలగించండి. సాతాను యొక్క అలర్షతులను కూడా మీరు దూరపరిచి నీ పరిశుద్ధాత్మ యొక్క సహాయము మీరు మాకు అనుగ్రహించి మీరే మాతో మాట్లాడి బలపరచమని మా ప్రభును రక్షకుడు నేస దివ్యమైన నామున ప్రార్థన చేసి అడిగి పొందుకున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. ఈరోజు కొరకు ప్రభు మనకి సిద్ధపరిచినటువంటి లేఖన భాగాన్ని చదువుకుందాం. అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము
అపోస్తుల కార్యములు 11వ అధ్యాయము 23వ వచనం చదువుకుందాం. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభువును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. చాలు. అతడు వచ్చి దేవుని కృపను చూచి సంతోషించి ప్రభును స్థిర హృదయముతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో బర్నబా ఏం చూశాడంట? ఇక్కడ మనం ఆలోచన చేస్తే ఏం చూశాడంట? బర్నబా అక్కడ దేవుని కృపను చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏం చూశాడు? దేవుని కృపను చూశాడంట. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం నమ్ముకున్నటువంటి దేవునిలో మనం ఏం చూడాలంటే, ఈ రోజున చాలామంది రకరకాలుగా మీరు నమ్ముకున్నటువంటి దేవుడు మీకు ఏం మేలు చేశాడు, మీరు కలిగి ఉన్నటువంటి దేవుడు మీకు ఏమిచ్చాడు, కనీసం మీకున్నది కూడా ఆయన కాపాడలేకపోతున్నాడని చెప్పేసి ఈ రోజున చాలామంది ఈ వరదల్లో ఖమ్మం, విజయవాడ ప్రాంతాలలో చర్చీలు కూలిపోతే, చర్చీలు పడిపోతే వాటి విషయమై చాలామంది ఎగతాళి చేస్తూ ఉన్నారు. మీ దేవుడు మీకు దర్శనంలో చూపించలేదా? మీకు దర్శనాలు వస్తాయి కదా, కళలు వస్తాయి కదా, జరగబోయి మీరు చెప్తారు కదా, జరగబోయి మీరు తెలుసుకుంటారు కదా, మరి వరద వస్తుందని, మందిరం కూలిపోయిద్దని దేవుడు మీకు చెప్పలేదా అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, జరుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, వారు మాట్లాడుతున్న మాటలను బట్టి ఒక్కొక్కసారి నిజమే కదా, మరి దేవుడు ఎందుకు ఇలా చేస్తున్నాడు తన బిడ్డలను, లేకపోతే తన యొక్క మందిరాలే కాపాడుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు, ఎందుకు ఇలాగా జరుగుతూ ఉన్నాయి అని చెప్పేసి మనకు కూడా కొన్ని సమయాలలో, కొన్ని సందర్భాలలో దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసము సన్నగిల్లిపోతూ ఉంటుంది. ఈ రోజున దేవుని పైన మనం కలిగినటువంటి విశ్వాసాన్ని పాడు చేయడానికి ఈ రోజున చాలామంది యూట్యూబ్ని, అదేవిధంగా ఫేస్బుక్ని టార్గెట్ చేసుకొని చాలామంది ఈ విధంగా మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. మీలో కూడా చాలామంది వినే ఉంటారు. రకరకాలుగా మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. కేవలము ఎందుకు వాళ్ళు అలాగా మాట్లాడుతున్నారంటే, దేవుని పైన మనకున్నటువంటి విశ్వాసాన్ని పోగొట్టి ఏదో ఒక విధంగా వారిని మరలా ఆ విగ్రహాల వైపు, లేకపోతే అన్యుల వైపు మార్చాలని, దేవునికి దూరం చేయాలని సాతాను ఒక కంకణం కట్టుకొని సోషల్ మీడియా వేదికగా ఈ రోజున అనేకులను సాతానుడు శోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అదే క్రమంలో కొంతమంది దైవ సేవకులు అనబడేటువంటి వారు కూడా ఏమైపోతున్నారో తెలుసా? మరలా విగ్రహాల వైపే వెళ్తూ ఉన్నారు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి తెలుసా? మొన్న ఒక పాస్టర్ గారు 25 సంవత్సరాలు దేవుని సేవ చేశాడంట. 25 సంవత్సరాలు దేవుని సేవ చేశాడంట. ఆ కరుణాకర్ చేసే వీడియోలు అవన్నీ కూడా చూసి మరలా సేవ విడిచిపెట్టి ఏం చేశాడంటే మరలా అన్యుడిగా మార్చబడ్డాడు. మరి 25 సంవత్సరాలు ఆయన చేసిన సేవ ఏంటి, చేసిన బోధ ఏంటి? అంటే 25 సంవత్సరాలు ఆయన సేవ చేసి అట్లా మారిపోయాడంటే చూడండి, మనకున్నటువంటి విశ్వాసం మీద వాళ్ళు ఎంతగా, అనగా సాతానుడు ఎంతగా ప్రభావం చూపుతున్నాడో, ఎంతగా పనిచేస్తున్నాడు.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాంటి పరిస్థితులు మనకు ఏర్పడుతున్నప్పుడు, ఇలాంటి సంభవాలు మనకి ఎదురవుతున్నప్పుడు చూడండి, ఇప్పుడు ఒక పాస్టర్ గారు కుటుంబం, తన భార్య, అదేవిధంగా కుమారుడు, వారు ఒక గృహంలో ఉంటున్నారు విజయవాడలో. ఆయన సిఎస్ఐ అనేటువంటి సంఘంలో పాస్టర్గా పనిచేస్తూ ఉన్నాడు. ఆదివారం ఆరాధనకి వెళ్ళొచ్చాడు, బాగానే ఉంది. అయితే ఇంట్లోకి వరద రావటం వల్ల వాడికి మంచినీళ్ళు లేవు. కుమారుడు మంచినీళ్ళు లేక బాధపడుతుంటే, నాన్న నాకు మంచినీళ్ళు అవుతాయంటే, పాస్టర్ గారు, అయ్యా నేను కిందకి వెళ్ళి మంచినీళ్ళు తెస్తా అని చెప్పేసి కిందకి వెళ్ళాడు. ఎంతసేపటికి ఆయన రాలేదు. పాస్టర్ గారు ఎంతసేపటికి కూడా రాలేదు. ఏంటి అని చెప్పేసి వాళ్ళ బంధువులకి లేకపోతే దగ్గర ఉన్నటువంటి వారికి అందరిని అడుగుతున్నారు, కానీ ఏమో మాకు తెలియదు అని చెప్పేసి చాలా అట్లా అంటున్నారు. తర్వాత ఎవరో చెప్పారంట, అదిగో పలానా చోట ఒక శవం చిక్కుకొని ఉంది, మరి ఎవరో చూడండి అని చెప్పేసి వెళ్ళి చూస్తే ఈయన పాస్టర్ గారంట. మంచినీళ్ళ కోసం ఆయన వెళ్ళాడు, ఆ వరదలో కొట్టుకొని పోయాడు, చనిపోయాడు, తిరిగి రాలేదు. మరి ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో తన భార్య, తన కుమారుడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి వారు, లేదంటే మనలాంటి వాళ్ళు విశ్వాసులు, కొంతమంది దైవ సేవకులు, మరి ఇప్పుడు ఏమనుకుంటారు? దేవుని పైన ఏ అభిప్రాయం కలిగి ఉంటారు చెప్పండి? ఇప్పుడు దేవుడు మనల్ని కునుకక కాపాడుతాడు, కాపాడే దేవుడు అని చెప్పేసి మనం చెప్పుకుంటూ వింటున్నాం. ఆయన భద్రపరిచే దేవుడు అని చెప్పేసి, మరి ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మరి ఇప్పుడు మనం ఏం చెప్పగలుగుతాం? ఇప్పుడు తన భార్య, అదేవిధంగా కుమారుడు, మరి వాళ్ళు ప్రభులో ఎలా వారు స్థిరం కలిగి ఉండగలుగుతారు? దేన్ని బట్టి? తర్వాత దేన్ని బట్టి వాళ్ళు భక్తి చేయగలుగుతారు? దేన్ని బట్టి వాళ్ళు ప్రభువులో ముందు కొనసాగిపోతారు చెప్పండి? సరే, ఇదే పరిస్థితులు ఒకవేళ మనకు కలిగితే, ఇలాంటి పరిస్థితులు మనకి సంభవిస్తే అలాంటప్పుడు మనం ఎలా ప్రతిస్పందిస్తాం? ఆ విశ్వాసంలో మనం నిలకడగలిగి ఉండగలుగుతామా? సరే, అన్యులు అంటే వేరే విషయం అనుకోండి. మరి మన దేవుడు మనల్ని కాపాడే దేవుడు, మన దేవుడు మనకి భద్రత కలుగు చేసే దేవుడు అని చెప్పేసి మనం చెప్తూ ఉంటాం, సాక్ష్యాలు కూడా చెప్తూ ఉంటాం. మరి ఇలాంటి పరిస్థితులు కలిగినప్పుడు ఏంటి మరి? ఎలా విశ్వాసంలో మనం ఎలా ముందు కొనసాగిపోవాలి? విశ్వాసం మనం ఎలాగా స్థిరం కలిగి ఉండాలి? దేవుడు ఏం చేస్తున్నాడు? ఎందుకు పట్టించుకోవట్లేదు? దేవుడు ఏమైపోయాడు? సరే, ఒకవేళ ఆయన దైవ సేవకుడు కదా, ఆయన ఏమైనా పాపం చేశాడా? పాపం చేస్తే అలా చనిపోయాడా? సరే, పాపం చేసేవాళ్ళు, ఆయన పాపం చేసి చనిపోయాడు అంటే, మరి పాపం చేసేవాళ్ళు, ఆయనకంటే దుర్మార్గంగా పాపం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా, వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, మరి ఇదేంటి అని ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి పరిస్థితులు మన మనసులో మెదులుతూ కదులుతూ చివరికి లోక సంబంధమైనటువంటి విషయాలలో ఉన్నటువంటి వారికను, భక్తి చేస్తున్నటువంటి వారికి కూడా ఇదే కలుగుతుందని చెప్పేసి మనకు ఆలోచన. అందుకనే ఒకసారి మనం ప్రసంగిలో కూడా చూస్తే సొలొమోను కూడా అంటాడు, ఏమంటాడు తెలుసా? దుర్మార్గులకు జరిగినట్లుగా నీతిమంతులకు కూడా జరుగుతుంది, ఇది కూడా వ్యర్థమని నేను అనుకుంటున్నాను. ఎవరికి జరుగుతుందంట? పాపాత్ములకు జరిగినట్లు నీతిమంతులకు కూడా జరుగుతుంది. లోక సంబంధమైనటువంటి మనుషులకు జరుగుతున్నట్లుగా దేవుని నమ్మినటువంటి బిడ్డలకు కూడా అలాగే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది? పాపం చేసేవారికి జరుగుతుందంటే వాళ్ళు పాపం చేశారు కాబట్టి జరుగుతుందని చెప్పేసి అనుకోవచ్చు. మరి నీతిమంతులకు కూడా జరుగుతుంది కదా, మరి నీతిమంతులకు కూడా జరుగుతుంది కదా. ఏంటిది? వాళ్ళకి వీళ్ళకి ఒకటైనా కొలత అని చెప్పేసి సొలొమోను కూడా మాట్లాడుతున్నట్లుగా మనం చూస్తాం. ఏదేమైనప్పటికీ కూడా ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కలిగి ఉండవలసింది ఒకటే, దేవుని పైన మనం
ఉన్నటువంటి నమ్మకాన్ని మనం అలాగే మనం ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఏంటంటే యేసు ప్రభును నమ్మేది కేవలము శరీర సంబంధమైనటువంటి విషయాలను బట్టి, అదేవిధంగా శరీరాన్ని బట్టి కాదని చెప్పేసి మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరము ఏదో ఒక రోజున మట్టిలోకి వెళ్ళిపోతుంది. అది ఏ విధంగా వెళుతుందో మనకైతే తెలియదు. ఈ విధంగా వరదల వలె వెళ్ళవచ్చు, భూకంపం వలె వెళ్ళవచ్చు, అర్థమవుతుందా? లేకపోతే ఎవరైనా చంపడం ద్వారా హతసాక్షిగా వెళ్ళవచ్చు, కరువుల ద్వారా, ఖడ్గము ద్వారా, లేకపోతే రకరకాలుగా ఎలా అయినా వెళ్ళవచ్చు. అది మనం చెప్పేది కాదు. అంత మాత్రాన దేవుడు లేడని, అంత మాత్రాన కాపాడలేదని, అంత మాత్రాన ఆయన చూస్తూ అలా ఊరుకుండి పోయాడని చెప్పేసి మనం ఏమాత్రం మన దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసం మనం ఎప్పటికీ కూడా దిగజార్చుకోవడానికి వీల్లేదు. ఎందుకంటే ఈ రోజున దిగజార్చే వాళ్ళు ఎక్కువైపోతున్నారు. డైరెక్ట్గా వాళ్ళు పాస్టర్లతోనే మాట్లాడుతూ ఉన్నారు. అర్థమవుతుందా? ఖమ్మంలో యెహోవా అగ్ని మినిస్ట్రీ అనేటువంటి ఒక మందిరాన్ని కట్టడం జరిగింది. ఆ మందిరం రేకులతో కట్టారు, బాగా పెద్ద మందిరమే. వరద వచ్చింది, కొన్ని ఈ సౌండ్ బాక్సులు అవి తీసుకొని వెళ్ళారు. తర్వాత మిగతా తీసుకొని వెళ్ళలేకపోయారు. ఆ వరద రావటం మొత్తం అది కాసేపు ఉంది, కానీ తర్వాత ఆ వరద ఉధృత ఎక్కువైపోయి నేలమట్టం అయిపోయింది, కూలిపోయింది. ఆ పాస్టమ్మ గారి కుమారుడు ఉన్నారు. ఇప్పుడు ప్రవీణ్ అనేటువంటి ఒకడు ఉన్నాడు. వాడు క్రైస్తవులో, అంతకుముందు క్రైస్తవులు నేను ఉన్నాను, క్రైస్తవం మంచిది కాదని చెప్పేసి ఇప్పుడు ఇట్లా మాట్లాడుతున్నానని చెప్పేసి ఆడేం చేశారంటే ఇట్లా వీడియోలు చేస్తూ మాట్లాడుతూ ఉన్నాడు. అతడు డైరెక్ట్గా ఏం చేశారంటే పాస్టర్ గారి కొడుకు ఫోన్ చేసి, మీ అమ్మకి దేవుడు దర్శనంలో చూపించలేదా, వరద వస్తుందని చెప్పేసి ఈ విధంగా ఎగతాళం చేస్తూ ఏళన చేస్తూ మాట్లాడుతున్నాడు. మీ దేవుడు మరి ఎందుకు మందిరాన్ని కాపాడుకోలేకపోయాడని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ దేవుడు మరి మీ అమ్మకాన్ని జరగబోయే ముందు చూపిస్తాడంటగా, జరగబోయే మీ అమ్మ ముందుగానే చెప్పిద్దంట కదా, మరి ఇప్పుడు అదెందుకు చెప్పలేదు? చెప్పండి, దీనికి సమాధానం ఏంటి? చెప్పండి, దీనికి సమాధానం ఏంటి? అంటే అతడు ఎందుకు పెట్టాల్సి వచ్చింది, ఎందుకు చేశాడంటే ఇతను ఆ వీడియో చేస్తూ మాకు ఈ మందిరం కొరకు సహాయం చేయండి అని చెప్పేసి పెట్టాడనమాట. అది వాళ్ళు చూసి అది టార్గెట్ చేసి, మనుషులు సహాయం చేయడం ఏంది, దేవుడే సహాయం చేయొచ్చు కదా పడిపోకుండా అని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. అర్థమైందా? పిచ్చోడికి వాడికి ఏం తెలుసు, తెలియదు. దేవుని ఉద్దేశం ఏంటంటే ఆ రేకులు ఉండదు తీసి తర్వాత మంచి బిల్డింగ్ వేయాలని దేవుని ఉద్దేశం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వాడికి ఏం తెలుసు పిచ్చోడికి? దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఉద్దేశాలు వేరుగా ఉంటాయి. దాన్ని అర్థం చేసుకోవడం చాలామందికి తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, చాలామంది మతోన్మాదులు బలహీనత అంటే డబ్బు తక్కువ ఉన్నటువంటి సేవకులు కొంతమంది ఉన్నారన్నమాట. సంఘం సపోర్టు చేయక రేకుల షెడ్లు వేసుకున్నటువంటి సంఘాలు ఉంటాయి. వీళ్ళు మతోన్మాదులు ఏం చేశారంటే వాటిని జమ్ముతో ఉన్నటువంటి వాటిని కాల్చేయడం, రేకులతో ఉన్నటువంటి వాటిని పడగొట్ట, సింపుల్గా ఉంటాయి కదా, పడగొట్టారు. అలా చేసినప్పుడు తర్వాత ఆ స్థానంలో తర్వాత మందిరాలు ఎలా కట్టబడ్డాయి తెలుసా? ఇంకా మరలా వాళ్ళు కూల్చేయకుండా మంచిగా పిల్లర్లతో మంచిగా స్లాబ్ వేడి మంచిగా కట్టబడ్డాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే జమ్ముతో వేయబడినటువంటి వాటిని వాళ్ళు కాలిస్తే, రేకులతో ఉన్నటువంటి వాటిని వాళ్ళు కూలిస్తే అదే స్థలంలో మరలా శ్రేష్టమైనటువంటి మందిరాలు, మంచి మందిరాలు కట్టబడ్డాయి. అది వారు గ్రహించుకోలేకపోతున్నారు. అది కూల్చబడకపోతే ఎప్పుడు ఇంకా ఆ రేకులాగే ఉంటుంది. అది ఎప్పుడు ఆ జమ్ములాగే ఉంటుంది.
అది వాళ్ళు కూల్చిన తర్వాత అది ఏమైపోతుందంటే మరలా స్థిరమైనదిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మణిపూర్లో కూడా అదే జరుగుతూ ఉంది. వీళ్ళకి తెలియట్లా. ఒక స్టెఫను చనిపోయిన తర్వాత, హతసాక్షిగా ఒక స్టెఫను చనిపోయిన తర్వాత అలాంటి స్టెఫన్లు ఎంతమంది లేచారో వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము ఒక స్టెఫను చంపేశాం, క్రైస్తవం ఇంతటితో ఆగిపోతుంది, దేవుని యొక్క వాక్యం ఇంతటితో ఆగిపోతుంది, క్రైస్తవుల యొక్క ప్రచారం ఇంతటితో ఆగిపోతుంది అని చెప్పేసి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ ఒక స్టెఫను వాళ్ళు చంపితే నేటికి ఎంతోమంది స్టెఫన్లు లెగుస్తూ ఉన్నారు. ప్రపంచం అంతటా పాగుతూనే ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మన దేవుళ్ళు మనం చూడవలసింది ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ భూ సంబంధమైనటువంటి విషయాలు మనం ఎప్పుడు కూడా చూడలేదు. కానీ బర్నబా ఏం చూశాడంట ఇక్కడ? చెప్పండి గట్టి, ఏం చూశాడంట? దేవుని కృపను చూశాడంట. దేవునికి స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా, నీ మనసులో నేనుంటే చాలయ్యా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ కృప తప్ప వేరొకటి లేదయా, నీ మనసులో నేనుంటే చాలయా, బహుకాలముగా నేనున్న స్థితిలో నీ కృప నాయడ చాలునంటివే. నీ అరచేతిలో నన్ను చెక్కుకుంటివి, నాకేమి కొదువా, ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతం. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. అనుదినము నీ అనుగ్రహమే, ఆయుష్కాలము నీ వరమే. ఘనమైనవి నీ కార్యములు నా ఎడల, స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా భూ సంబంధమైనటువంటి వాటి విషయాలలో మనం మనసు పెట్టకూడదు. ఎప్పుడు వాటి వైపు మనం చూడకూడదు. అర్థమవుతుందా? శరీర సంబంధంగా కలుగుతున్నటువంటి నష్టాల వైపు మనం ఎప్పుడు చూడకూడదు. మనం ఎప్పుడు కూడా దేన్ని చూడాలంటే కేవలం దేవుని యొక్క కృపను మాత్రమే మనం చూడాలి. అర్థమవుతుందా? దేన్ని చూడాలి మనం? దేవుని యొక్క కృపను మాత్రమే మనం చూడాలి. దేవుని కృప ఈరోజు మన మీద ఉన్నదని నేను నమ్ముతున్నాను. మరి మీరు కూడా నమ్ముతున్నారా? చెప్పండి, నమ్ముతున్నారా? దేవుని కృప మనందరి మీద ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందును బట్టి మనము ఏం చేయాలి? దేవుని కృపను బట్టే మనం సంతోషించాలి తప్ప ఈ భూ సంబంధమైనటువంటి వాటి విషయంలో మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడానికి వీల్లేదు. ఎందుకంటే అవి ఈరోజు కనబడతాయి, ఒక రోజున మాయమైపోతాయి. ఇప్పుడు అదే అక్కడ జరుగుతుంది. ఈరోజు కనబడతాయి, తర్వాత అవి మాయమైపోతాయి. ఈ రోజున అవి మనకి ఉపయోగకరంగానే కనబడతాయి, కానీ తర్వాత అవి మన ప్రాణాలు తీసేవిగా ఉంటాయి. అందుకని మనం దేవుని కృపను బట్టి మాత్రమే మనం సంతోషించాలి తప్ప దేవుడు మనకి ఇచ్చినటువంటి ఇంటిని బట్టి, బంగారాన్ని బట్టి, డబ్బును బట్టి, ఆస్తి అంతస్తులను బట్టి, అర్థమవుతుందంటే బంధువు బలగాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా సంతోషించకూడదు. ఎందుకంటే అవి స్థిరమైనవి కావని మన కళ్ళ ఎదుట ఇప్పుడు మనం జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. స్థిరమైనవా చెప్పండి? అవి స్థిరమైనవి కాదు. అవి మనల్ని రక్షించేవా? కాదు. అవి మనల్ని కాపాడేవా? కాదు.
వాటి ద్వారా మనము స్థిరము కలిగి ఉంటామంటే అవి మనం స్థిరంగా ఉండం. అయితే మనం దేవుని కృపలో మనం స్థిరంగా ఉండాలంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుందా? దేనిలో ఉండాలి మనం? సార్ చూడండి, చదువుతారా? ఆ మాట చదవండి. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 43వ వచనం మనం చదువుదాం. వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పొందుకున్నటువంటి దేవుని యొక్క కృపలోనే, మనం చూస్తున్నటువంటి దేవుని కృపలోనే మనం ఎలా ఉండాలో తెలుసా? నిలకడగా ఉండాలి. ఏమాత్రం మనం అటు ఇటు విశ్వాసమందు మనం గొనగడానికి, సనిగిపోవడానికి, జరగడానికి ఏమాత్రం వీలు లేదు. మన ఎదుట అనేకమైనటువంటి పరిస్థితులు మనకు కనబడుతూ ఉంటాయి, మనకి వినబడుతూ ఉంటాయి, మనం వాటిని కళ్ళారా మనం చూస్తూ ఉంటాం. కానీ వాటికంటే మనము దేవుని కృపను మాత్రమే మనం చూసి మనం సంతోషించాలి. బర్నబా ఏం చూశాడంట? దేవుని కృపను చూసి సంతోషించాడంట. చెప్పండి, దేన్ని చూశాడు? దేవుని. అక్కడ ఉన్న మందిరాన్ని చూశాడా? చెప్పండి. వారి యొక్క స్థితిని చూశాడా? వారు కలిగినటువంటి పరిస్థితిని చూశాడా? ఈరోజు చాలామంది మందిరాన్ని చూస్తారు. మందిరాన్ని కాదు మనం చూడాల్సింది. మందిరాన్ని చూసి అబ్బా ఇక్కడ భలే ఉంది, ఇక్కడ మంచిగా కూర్చోటానికి కుర్చీలు ఉన్నాయి, చక్కగా ఏసీ ఉంది, మందిరాన్ని చూస్తాడు. ఈ మందిరం చాలా అందంగా ఉంది, ఈ మందిరానికి వెళ్తే బాగుంటుందని చెప్పేసి కొంతమంది మందిరాన్ని చూస్తారు. బర్నబా అక్కడ ఏం చూశాడో తెలుసా? దేవుని కృపను చూశాడు. డబ్బు చూడలేదు, బంగారాన్ని చూడలేదు, అక్కడ ఉన్నటువంటి వారి యొక్క స్థితిని చూడలేదు, ఉన్నతమైనటువంటి స్థితిని చూడలేదు, కానీ దేవుని కృపను చూశాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం దేవుని కృపనే చూడాలి తప్ప మనుషుల వైపు మనం ఎప్పుడు చూడడానికి, ఆ కృపను చూసి మనం ఏం చేయాలంటే అందులో మనము నిలకడగా ఉండాలి. చెప్పండి గట్టిగా, ఎలా ఉండాలి? నిలకడగా. నేను 2 మాటలు చెప్పి ముగిస్తాను. ఒకటి, నిలకడగా. దేనిలో? దేవుని కృపలో మనం చెప్పాలి గట్టిగా. దేనిలో? దేవుని కృపలో మనం నిలకడగా ఉండాలి. ప్రాముఖ్యంగా ఇప్పటి క్రైస్తవులు దేవునిలో నిలకడగా ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. ఎందుకంటే ఈరోజున దేవుని యొక్క సన్నిధిలో నిలకడ లేకుండా చేసేవాళ్ళు అనేక మంది బయలుదేరారు, అనేక మంది గుంపులుగా వస్తున్నారు. మీ దేవుడు మీకు ఏం మేలు చేస్తున్నాడు చెప్పండి, మీరు ప్రార్థనకి వెళ్ళిన తర్వాత మీకు ఏం మేలు జరుగుతుందని చెప్పేసి మాట్లాడేటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో మనకు ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి, మనకు కలుగుతున్నటువంటి బాధలను బట్టి, కష్టాలను బట్టి నిలకడగా మనము ఉండలేము. అందుకనే ఇక్కడ చెబుతూ ఉన్నటువంటి మాట ఏంటంటే, మీరు దేవుని కృపలో ఎలా ఉండాలంట? నిలకడగా ఉండండి అని చెప్పేసి అంటున్నాడు. అంటే నిలకడ మనము కలిగి ఉండాలని ఆశపడినా మనం నిలకడగా ఉండే పరిస్థితులు ఈ రోజున మనకి కనబడట్లేదు. కలుగుతున్నటువంటి పరిస్థితులను బట్టి, నష్టాలను బట్టి, మనం చూస్తున్నటువంటి పరిస్థితులను బట్టి విశ్వాసమందు మనం నిలకడగా ఉండాలంటే చాలా కష్టంగా ఉంది. అయితే మనం తప్పక నిలకడ కలిగి ఉండాలి. భూ సంబంధమైనటువంటి వాటి మీద మనం దేని మీద మనసు పెట్టడానికి వీల్లేదు. ఎందుకంటే వాళ్ళు ఎలాగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా ఒక రోజున వారందరూ మనం ప్రభు సన్నిధిలో మనం వారిని చూడగలుగుతాం అనేటువంటి ఒక నమ్మకం, విశ్వాసం మనం కలిగి ఉండాలి. సేవకులకే యాక్సిడెంట్లు అవుతున్నాయి, సేవకులే వరదల్లో కొట్టుకొని పోతున్నారు, సేవకులకే రోగాలు వస్తున్నాయి, సేవకులకే లేకపోతే విశ్వాసులకి ఇలాంటి పరిస్థితులు జరుగుతున్నాయి అని చెప్పేసి రకరకాలుగా మాట్లాడతారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకాన్ని విడిచిపెట్టడానికి అనేకమైనటువంటి కారణాలు ఉంటాయి. వాటిలో ఒక్కొక్క కారణమో ఇది కాదు మనం ప్రాముఖ్యంగా ఆలోచన చేయాల్సింది. ఒక వ్యక్తి ఎలా చనిపోతున్నాడు కాదు, ఎక్కడికి వెళుతున్నాడు అనేది ప్రాముఖ్యం మనకి. దేవుని స్తోత్రం చెప్తారు గట్టిగా ఒకసారి. అతను ఏ విధంగానే చనిపోనియండి, చనిపోవడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఎట్లా చనిపోతున్నాడు కాదు, చనిపోయిన తర్వాత ఎక్కడికి వెళుతున్నారు, అది మనకి ప్రాముఖ్యం. ఎందుకంటే మనము భూ సంబంధమైన వారేం కాదు కదా. దీన్ని బట్టి మనం ఎందుకు ఆలోచన చేయాలి? దీన్ని బట్టి మనం ఎందుకు మన జీవితాలలో విశ్వాసాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? దేవుని మీద ఉన్నటువంటి నమ్మకాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? జాగ్రత్త. ఏ మాటలో నిన్ను అవిశ్వాసంలోనికి దిగజారుస్తూ ఉన్నాయో ఆ మాటలు నువ్వు విడిచిపెట్టడం చాలా మంచిది.
ఎందుకంటే ఈ రోజున దైవ సేవకులు అనే బడే వాళ్ళే విశ్వాసంలో నిలకడ లేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. విశ్వాసులైనటువంటి మీరు నిలకడ కలిగి ఉండడం చాలా కష్టం. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, దేవుని కృప మన అందరి ఎలా ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి, ఈ రోజున దేవుని కృప మన ఎడల ఎట్లా ఉందంటే, ఈ రోజున మనం చక్కగా త్రాగడానికి మంచి నీరు మనకుంది. కానీ ఈ రోజున మనం విజయవాడ, ఖమ్మం ఆ ప్రాంతాల్లో మనం చూస్తే వారికి నీరు ఉంది, కానీ నీళ్ళల్లోనే వాళ్ళు ఉన్నారు, కానీ అవి తాగడానికి వారికి ఏమాత్రం అనుకూలంగా లేవు. మంచినీళ్ళ కోసము వాళ్ళు అలమటిస్తున్నారు. అయ్యా, మాకు ఆహారం లేకపోయినా కేవలము నీళ్ళు ఇచ్చినా చాలు అని చెప్పేసి కేకలేస్తున్నారు. ఆహారం కొరకు అలమటిస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక దృశ్యాన్ని చూశాను. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. ఏంటంటే, వారు ఒక్కొక్కళ్ళు దాదాపుగా 6 కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకున్నారంట. ఎన్ని కోట్లు? 6 కోట్లు. ఒక ఇల్లు వచ్చేసి 6 కోట్లు. 6 కోట్లు, 5 కోట్లు, 7 కోట్లు, 10 కోట్లు పెట్టి ఇల్లు కట్టుకున్నారు వాళ్ళందరూ. చక్కగా ఏసీ కారులో తిరుగుతున్నారు. వాళ్ళ కారు ఒక్కొక్కటి 20 లక్షలు, 30 లక్షలు, 40 లక్షలు, 50 లక్షల కారు. చక్కగా పట్టు పరుపు పైన మంచి మంచి బెడ్ల మీద వాళ్ళు పడుకుంటున్నారు. ఇంట్లో ఏసీ, కారులో ఏసీ, ఆఫీసులో కూడా ఏసీ. ఎండ అనేది వాళ్ళకి తెలియదు. చక్కగా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు. మంచి నీరు వాళ్ళు తాగుతున్నారు. మంచి ప్రాంతంలో ఉంటున్నారు. వాళ్ళు కనుక ఏదన్నా మురికి ప్రదేశంలోనికి వెళితే వాళ్ళు ముక్కు మూసుకుంటారు, ఇక్కడ బ్యాడ్ స్మెల్ వస్తుందని. అలాంటి ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి వారు ఎందులో ప్రయాణం చేస్తున్నారో తెలుసా? తన ప్రాణాలను కాపాడుకోవడానికి మంచి బెడ్రూమ్లో బ్రతికిన వాళ్ళు, మంచి ఖరీదైన కారులో తిరిగినటువంటి వారు, ఖరీదైన ఆహారం తిన్న వాళ్ళు, ఖరీదైనటువంటి నీరు తాగిన వాళ్ళు, మంచిగా బ్రతికినటువంటి వారు, ఖద్దరు షర్ట్లు వేసుకొని మంచిగా ఉంగరాలు పెట్టుకొని బంగారం ధరించుకున్నటువంటి వాళ్ళు ఎందులో ప్రయాణం చేస్తున్నారో తెలుసా? మున్సిపాలిటీ చెత్త వేస్తారు చూడండి. నాకు ఒక పక్కన నవ్వు వచ్చింది, బాధ కూడా కలిగింది. మున్సిపాలిటీ చెత్త వాళ్ళే వాడేసింది. వాళ్ళు వాడి పడేసినటువంటి చెత్త దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళే ముక్కు మూసుకుంటారు. ఆ చెత్త శుభ్రం చేసేటువంటి బండిలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నారు. వాళ్ళు అందులో ఎక్కారండి. చక్కగా మంచిగా తెల్ల వస్త్రాలు, అందరూ పెద్దోళ్ళు. అసలు అది చూస్తే వాళ్ళు ముక్కు మూసుకుంటారు. కానీ చివరికి వాళ్ళ ప్రాణాలు ఏది కాపాడిందో తెలుసా? ఆ ట్రాక్టర్లు ఎక్కిపోతున్నారు వాళ్ళు. ఆ బిల్డింగ్లు, కోట్ల రూపాయల బిల్డింగ్లు విడిచిపెట్టారు, లక్షల రూపాయల కార్లు విడిచిపెట్టారు, లక్షల రూపాయల బంగారం విడిచిపెట్టారు, ఖరీదైన అన్నీ కూడా విడిచిపెట్టారు. ఏదైతే చూసి చి అనుకుంటారో అందులోనే వాళ్ళు కాళ్ళు పెట్టవలసి వచ్చింది. ఇవన్నీ కూడా ఎందుకంటే దేవుడు బుద్ధి చెప్పడానికండి. బుద్ధి చెప్పడానికి. ఒకప్పుడు కొంతమందికి చేతులు చాచి సహాయం చేసిన వాళ్ళే ఈ రోజున అంత ఉండి కూడా ఏం చేస్తున్నారో తెలుసా? వాళ్ళే సహాయం కొరకు చేతులు చాపుతున్నారు. వెళ్ళేటువంటి పరిస్థితి లేక హెలికాప్టర్లో పైనుంచి ఆహారం పొట్లాలు ఆ మురికిలో వేస్తుంటే వాటి కొరకే ఎగబడి తింటున్నారు. వాటి కొరకే ఎగబడుతున్నారండి. చూడండి ఎంత పరిస్థితి, ఏ స్థితిలో ఉన్నటువంటి వారికి ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకనే నేను చెప్తున్నాను, మనం ఎప్పుడు వాటి వైపు మనం చూడకూడదు. మనం కేవలము దేవుని కృపను మాత్రమే మనం చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆ దేవుని కృప ఈ రోజున మన మీద ఉంది. దేవుని కృప ఉండబట్టే ఈ రోజున మనం మంచి ఆహారం తింటున్నాం, మంచి నీరు తాగుతున్నాం, మంచి వస్త్రాలు మనం ధరించుకొని ఉన్నాం, మంచిగా మనం బ్రతుకుతున్నాం. కేవలం ఇది దేవుని యొక్క కృప మాత్రమే. కాబట్టి ఈ కృపలో మనం ఏం చేయాలంటే నిలకడ కలిగి మనం ఉండాలి. ఎవరెన్ని మాట్లాడినా, ఎవరెన్ని చూపించినా మనం ఏమాత్రం కూడా దేవుని కృపకు మాత్రం మనం ఏమాత్రం దూరం అవ్వడానికి వీల్లేదు. ఎందుకంటే ఏది నిన్ను రక్షించదు, ఏది నిన్ను కాపాడలేదు. మనకు కనబడుతుంది, కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం పరిస్థితులు ఎంత భయంకరంగా ఉన్నాయో.
ప్రియమైన దేవుని బిడ్డలు, ఒక కుటుంబం బ్రతుకు తెరువు కోసం వచ్చారు. ఖమ్మంలో బైపాస్ రోడ్డున ఒక స్థలం తీసుకొని అక్కడ ఇలాంటి సిమెంట్ బిళ్ళలు తయారు చేయడానికి మిషన్ తీసుకొని చక్కగా మంచిగా వాళ్ళు వర్ధిల్లుతూ ఉన్నారు. ఆ ఊరు బయట మంచిగా బాగా సంపాదిస్తూ ఉన్నారు, బాగానే ఉంది. తండ్రి, భార్య, 2 పిల్లలు. వాళ్ళు మంచిగా చదువుకున్నారు, చక్కగా సంపాదించుకుంటున్నారు. 1 కోటి రూపాయలు పెట్టి బిల్డింగ్ కట్టుకున్నారు, 3 అంతస్తుల బిల్డింగ్. అందులో ఎవరు ఉండరు, వాళ్ళే ఉంటారు. ఆ అర్ధరాత్రి వేళ కట్ట దిగి నీళ్ళన్నీ కూడా బిల్డింగ్ వైపు వచ్చినాయి. ఇక అప్పుడు తెల్లవారే సమయంలో లోపలికి నీళ్ళు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళ దగ్గర ఉన్నటువంటి విలువైనవి, బంగారం అవన్నీ కూడా విలువైనవి తీసుకొని మేడ మీదకి ఎక్కారు, పైన మిద్దె మీదకి ఎక్కారు, బిల్డింగ్ మీదకి ఎక్కారు. బిల్డింగ్ మీదకి ఎక్కి వారికి తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తున్నారు, మేము ఈ పరిస్థితుల్లో ఉన్న, మమ్మల్ని రక్షించండి, కాపాడండి అని చెప్పేసి. ఆ ఊరి ఎమ్మెల్యేకి కూడా ఫోన్ చేశారంట. ఆయన అన్నాడు, తొందరలోనే హెలికాప్టర్ పంపించి మిమ్మల్ని సురక్షితమైన ప్రాంతాలకు తీసుకొస్తాం, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ఆయన కూడా మాట్లాడాడు. వాళ్ళ బంధువులు సహాయం చేస్తామని చెప్పేసి దూరం నుంచి చూస్తూ ఉన్నారు. బిల్డింగ్ అంత దూరంలో ఉంది, చాలా దూరంలో ఉంది. పైకి ఎక్కి మొర పెడుతున్నారు. అలాగా ఏదో ఒక అరగంట, పావు గంట కాదు, దాదాపు 8 గంటలు. ఉదయము 6 గంటలు మొదలుకొని మమ్మల్ని రక్షించండి, మమ్మల్ని కాపాడండి అని చెప్పేసి ఆర్తనాదాలు చేస్తున్నారు. 8 గంటల బిల్డింగ్ మీద ఉన్నారు, 8 గంటల బిల్డింగ్ మీద ఉన్నారు. వరద ఎక్కువైపోయి మొట్టమొదట ఆ భార్య, భర్త 2 కొట్టుకొని వెళ్ళిపోయారు. చూడండి, వాళ్ళు అంత పరిస్థితుల్లో ఉండి కూడా బంగారం, డబ్బు మొత్తం బ్యాగులో పెట్టుకుందంట. బంగారం, డబ్బులు కాపాడినే వాళ్ళని చెప్పండి, కాపాడినాయా? మన జొన్నలగడ్డ దగ్గర ఒక గ్రామం ఉంటే అక్కడ చర్చి ప్రతిష్ఠ ఉంటే వెళ్ళాం. పాస్టర్ గారు వచ్చాడు, అమరావతి నుంచి పాస్టర్ గారు వచ్చాడు, నతానీల్ గారని. అదే మాకు మ్యారేజ్ సర్టిఫికేట్ ఇచ్చాడు కదా, ఆయన వచ్చాడు. ఆయన అమరావతి. ఆ 2 కార్లు పాడైపోయినాయి, 2 కార్లు మునిగిపోయినాయి. ఆయన కూడా మంచి ఇల్లే, మంచి ప్యాలెస్, పెద్ద ఇల్లు కట్టుకున్నాడు, బాగుంటుంది. కిందకి నీళ్ళు వచ్చేసినాయి. ఆయన చెప్తాడు, ఒకరోజు కూరగాయలు అన్నీ ఉంటే ఒకరోజు తిన్నారంట, తర్వాత ఇంక లేవు. ఆయన అంటాడు, జేబు నిండా డబ్బు ఉంది. ఏముందంట? జేబు నిండా డబ్బు ఉంది కానీ కడుపు మాత్రం ఖాళీగా ఉందంట. జేబు నిండా డబ్బు ఉంది కానీ కడుపు మాత్రం ఖాళీగా. ఎందుకంటే మేము వెళ్ళి తెచ్చుకోవడానికి లేదు, మాకు తెచ్చేవాళ్ళు లేరు. డబ్బు నిన్ను నన్ను రక్షించలేదు, బంగారం నిన్ను నన్ను రక్షించలేదు, మనకు ఉన్నటువంటి ఇల్లు రక్షించలేదు. చూడండి, వాళ్ళు 1 కోటి రూపాయలు పెట్టి కట్టుకున్నారు ఇల్లు. ఆ ఇల్లు మమ్మల్ని కాపాడుదని చెప్పేసి పైకి ఎక్కారు, కానీ అమాంతంగా బిల్డింగ్ మొత్తం నేలమట్టం అయిపోయింది. భార్య, భర్త 2 కూడా చనిపోయారు. అదే కుమారుడు ఒకడు కొట్టుకొని వెళ్తుంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు బ్రిడ్జి దగ్గర కుమారుడిని కాపాడగలిగారు. కానీ భార్య, భర్త 2 కూడా, తల్లిదండ్రులు 2 చనిపోయారు. ఆ కుమారుడు అంటాడు, మా అమ్మ లేదు, మా నాన్న లేదు, మరి నేను ఎట్లా బ్రతకాలి? ఏమీ లేదు, మొత్తం సమస్తం పోయిన. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. మనం వీటన్నిటిని చూసి మనం ఇదే దేవుని కృప అనుకుంటాం, కానీ అసలు వాస్తవమైన దేవుని కృప ఏంటో మనం గ్రహించలేకపోతున్నాం. వీటి మీదే మనం డిపెండ్ అవుతున్నాం, అంటే వీటి మీదే మనం ఆధారపడుతున్నాం. ఇవి మనకెప్పుడు కూడా ఆధారము కావు, ప్రభువే మనకు ఆధారం. ఆ విషయాన్ని మనం ఇప్పుడు కళ్ళారా చూస్తున్నాం, తెలుసుకోవాలి. మన పైన దేవుని కృప ఎంతగా ఉందంటే ఈ రోజున మనం సంతోషించగలుగుతున్నామంటే కేవలం దేవుని కృపేనండి. అంటే వాళ్ళకంటే మనం యోగ్యులు ఏమాత్రం కాదండి. కానీ దేవుని యొక్క మహాకృప, దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇప్పుడు ఇవి కలగడానికి కారణం ఏంటంటే మానవుని యొక్క తప్పిదమేనండి. ఇది మనిషి యొక్క తప్పు వల్ల జరిగినటువంటి పరిస్థితి అన్నమాట. ఇది ఏంటంటే బుడమేరు అనేటువంటి కాలం ఉంటుంది, అది పెద్ద కాలువ.
ఇట్లా వరద నీళ్ళు, ఎక్కువ నీళ్ళు వచ్చినప్పుడు అన్నీ కూడా ఆ కాల వెంబడి వెళ్ళిపోతూ ఉంటాయి. అయితే అంతకుముందు చాలాసార్లు ఇట్లా వచ్చింది కానీ ఏం కాల. మరి ఇప్పుడు ఎందుకు అలాంటి పరిస్థితి ఏర్పడిందంటే, ఆ కాలువ దగ్గర ఉన్నటువంటి వారు కొంతమంది ఏం చేశారంటే ఆ కాలువను కూడా ఆక్రమించుకున్నారు. అర్థమైందా? కాలువను కూడా ఏం చేశాడు? ఆక్రమించుకొని ఇల్లు కట్టుకున్నారు. నీళ్లు పోవడానికి మాత్రం అవకాశం లేదు. ఆ కాలువను జరిపి అందరూ బూడిపేశారు. నీళ్ళు ఎడిపోతాయి. మరి చెప్పండి, కాలువ అనేది దేనికి? నీళ్లు పోవడానికే కదా. మరి ఆ కాలువను కూడా ఆక్రమించుకుంటే ఆ నీళ్ళు ఎడిపోతాయి. ఆ కాలంలోకి ఇల్లు కట్టుకున్నారంటండి. అందుకని నీళ్ళు ఎటు పోలేక ఆ ఇల్లు అడ్డుపడి ఏమైపోయినాయి తెలుసా? మొత్తం ఎటు వెళ్ళిపోయినాయి అన్నమాట. మానవ తప్పిదం అది, మనిషి చేసే తప్పిదం. ఇంకా చాలా ఉన్నాయి కదా, వాటిలో కట్టుకోవచ్చు కదా. ఎందుకంటే కాలువ ఊరకనే వస్తుంది. స్థలం కొనాలంటే 2 లక్షలు 3 లక్షలు డబ్బులు పెట్టాలి. ఇది ఊరకనే వస్తుందని చెప్పేసి ఏం చేస్తున్నారు? కాలువ ఒడ్డున ఉండే వాళ్ళందరూ కూడా దాన్ని అట్లా ఆక్రమించుకోవటం వల్ల నీళ్లు పోయే అవకాశం లేకుండా, నీళ్లు వాటికి ఎక్కడ అవకాశం ఉంటే ఇంకా అటు వెళ్ళిపోయినాయి. ఎందుకంటే నీటిని మనం ఆపలేమండి. అందుకని ఒక సామెత అంటారు, నీరు పల్లము ఎరుగునని. ఎటు అవకాశం ఉంటే అటు వెళ్ళిపోతున్నాం. కట్టేసి తాగుతాయి అనుకుంటున్నారు ఏంది? అందుకనే ఎక్కడికక్కడికి నీళ్లు వెళ్ళిపోలేక కట్టలు తెగిపోయి ఆ నీళ్లు మొత్తం వెళ్ళిపోయాయి. అక్రమైన కట్టడాలు అక్రమంగా కట్టుకొని, వాళ్ళ స్థలం కాకపోయినా అది ప్రభుత్వ స్థలం అని తెలిసినా, నీళ్లు పోవాలని తెలిసినా కూడా మనుషులు అక్రమమైనటువంటి కట్టడాలు కట్టడం వల్ల ఆ ప్రాంతంలో అది ఏర్పడి అందరినీ పాడు చేసింది. అందరూ ఇదైపోయారు. కొంతమంది చేసినటువంటి ఆ అక్రమమైనటువంటి పనులను బట్టి చాలామంది నష్టపోయారు. అందుకని బైబిల్ గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, ఈ కాలంలో అంటే అక్రమము విస్తరించిద్దంట. ఏమేమి విస్తరించింది చెప్పండి? అక్రమము. మరి అక్రమం విస్తరిస్తే ఇలాంటి పరిస్థితులే ఏర్పడేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మానవుడు తప్పిదలం ఇది తీసుకెళ్ళి ఏం చేస్తాడంటే దేవుడు అట చేశాడు, దేవుడు ఇట చేశాడు అని చెప్పేసి అంటాడు. దేవుడు కాదు, మనం చేసేటువంటి పొరపాట్లు ఉంటాయి. మనం చేసేటువంటి పొరపాట్లు మనం గ్రహించుకోకుండా దేవుని మీద పెడితే ఎట్లంటే చెప్పండి. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ కాలువలన్నీ కూడా బూట్ చేస్తున్నారు, నీళ్లు పోకుండా. ఎందుకంటే అక్రమంగా కలిపేసుకుంటున్నారు. కాలువలు కూడా బూట్ చేసి కలిపేసుకుంటే కొంత స్థలం వస్తుందని చెప్పేసి ఈరోజు అలాగా చేయటం వలన నీళ్లు, ఇలాంటి వరదలు వచ్చినప్పుడు నీళ్లు మరి ఎటుపోతే చెప్పండి. ఆ కాలంలో పోవాల్సిన నీళ్లు ఏమొస్తున్నాయి? ఇళ్ల మీదకి వస్తున్నాయి. అవే మనకి నష్టాన్ని తెచ్చి పెడతా ఉన్నాయి. అక్రమం ఈ రోజున మనుషులను ఏళ్తూ ఉంది. అక్రమంగా మనుషులు నడుస్తూ ఉన్నారు. అందుకనే దేవుని బిడ్డలైన మనము ఒక క్రమమైనటువంటి పద్ధతిలో మనం నడుచుకోవడం మంచిది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప మన ఎడలో ఉంది కాబట్టి దేవుని కృపను బట్టి మనం సంతోషించాలి. సంతోషించాలంటే మనం ఏం చేయాలంటే, మొట్టమొదట దేవుని కృపలో మనము నిలకడగా ఉండాలి. దేవుని కృపలో నుంచి మనం ఏమాత్రం తప్పిపోవడానికి వీల్లేదు. దేవుని కృపలో మనము నిలకడగా ఉండగలిగితే మనం సంతోషించగలుగుతాం. దేవునికి కృపకు దూరం అయిపోతే ఆ సంతోషం అనేది మనకు కలగదు. ఎందుకంటే ఇంటి ద్వారా సంతోషం ఉండదు, బంగారం ద్వారా సంతోషం లేదు. అర్థమవుతుందండి? ఉన్నటువంటి బంధువుల ద్వారా సంతోషం లేదు. తల్లి చూస్తుంది, బంధువులు చూస్తున్నారు, దూరం నుంచి చూస్తున్నారు, కానీ వారిని కాపాడలేకపోయారు, ఏం చేయలేకపోయారు. ఫోన్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎమ్మెల్యే కూడా ఫోన్లో మాట్లాడుతున్నారు, వీడియో కాల్లో మాట్లాడుతున్నారు, కానీ దగ్గరలోనే కనపడుతున్నారు, కానీ వాళ్ళు మాత్రం ఎవరు బంధువులు, ఎమ్మెల్యే ఎవరు రక్షించలేదు. వాళ్ళ దగ్గర ఉన్న డబ్బు వారిని రక్షించాలి, వాళ్ళ దగ్గర ఉన్న బంగారం వారిని రక్షించలేకపోయింది. వారు ₹1,00,00,000 పెట్టి కట్టుకున్న ఇల్లు వారిని రక్షించలేకపోయింది. ఆ నీరులో మొత్తం కూడా స్మాష్ అయిపోయినాయి. అందుకనే ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనం నిలకడగా ఉంటే దేవుని కృపలోనే మనకి సంతోషం అనేది దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే మీరు డబ్బును బట్టి సంతోషపడవద్దు, బంగారాన్ని బట్టి సంతోషపడవద్దు, మీరు కట్టుకున్న ఇంటిని బట్టి మీరు సంతోషపడవద్దు, లేకపోతే మీకు కలిగి ఉన్నటువంటి బంధువులు మిత్రులను బట్టి సంతోషపడవద్దు. కేవలము దేవుని కృపలో నిలిచి ఉంటేనే మనకి సంతోషం అనేది కలుగుతుందని దేవుని యొక్క వాక్యం మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృప ఈ రోజున మనం ఈ స్థితిలో ఉన్నామంటే
దేవుని యొక్క కృపై మనం తింటున్నామంటే, దేవుని కృపై మనం బట్టలు కట్టుకుంటున్నామంటే, దేవుని కృపై మనం త్రాగుతున్నామంటే, దేవుని కృపై మన కుటుంబంతో కలిసి మనం సంతోషిస్తున్నామంటే దేవుని కృపే, దేవుని కృపే, దేవుని కృపే. ఈ రోజున మీ మధ్య కూడా నిలబడి ఈ సమయంలో దేవుని యొక్క వాక్యం చెప్తున్నా అంటే దేవుని కృపే. ఎందుకంటే నేను మధ్యాహ్నం ఇక్కడ పైన పని చేస్తుంటే నిచ్చెన ఎక్కాను, ఎక్కి దిగా, బాగానే ఉంది. తర్వాత సాయంత్రానికి ఈ నడుము పట్టేసింది, బాగా నొప్పి. నిలబడినట్ల, కూర్చొనేట్ల. సాయంత్రానికి బాగా ఎక్కువైపోయింది. అందుకే రాత్రి ప్రార్థనకు కూడా రాలేకపోయా. ఎటు కదలని ఇట్లా ఈ జాయిబాబుని ట్యాబ్లెట్లు అడిగితే ఇచ్చాడు. అవి వేసుకున్న కాసేపు అట్లా ఉంది. మరలా తెల్లారిపాటికి మరలా స్టార్ట్ అయింది. ఉదయం లేచిన తర్వాత కూర్చోవాలన్నా ఇబ్బందే, నిలబడాలన్నా ఇబ్బందే. మరలా ఇంక 2 ట్యాబ్లెట్లు అంటే వేసుకొని ఆ పాస్టర్ గారు అంటే ఈరోజు మరి వెళ్ళగలుగుతావా? ఎందుకంటే పరిస్థితి అట్లా ఉంది, చాలా నొప్పి, ఇదంతా బాగా నొప్పిగా ఉంది. నేను కూడా ఇక్కడ నిలబడతానని చెప్పేసి అనుకోలేదు. కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఎందుకు అంతకుముందు ఎప్పుడు కూడా లేదు, ఎందుకు అట్లా జరిగిందో తెలియదు. మరి ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకనే మనకి అన్నీ కూడా చెప్పి రావండి. అన్నీ మనకి చెప్పి రావు. ఏ పరిస్థితి మనకి ఎట్లా సంభవిస్తుందో, ఎలా ఉంటుందో మనకైతే తెలియదు. అందుకని దేవుని కృపలో మనం నిలకడగా ఉంటే ఆ కృపలోనే మనం సంతోషించడానికి అవకాశం ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని కృపలో మనం నిలకడగా ఉంటే మనకేం కలుగుతుంది చెప్పండి? సంతోషం కలుగుతుంది. అదే చెప్తున్నాడు. దేవుని కృపను చూసి ఏం చేశారంట బర్నబా? దేవుని కృపను చూసి వారి ఎడల, వారి మధ్యలో, వారి దగ్గర, వారితో ఉన్నటువంటి దేవుని కృపను చూసి సంతోషించాడంట. లేదో ఒక నష్టం కలిగిందని, లేకపోతే ఏదో ఒక పాస్టర్ గారు చనిపోయాడని, లేకపోతే ఏదో ఒక బలహీనత ఏర్పడిందని, లేకపోతే ఏదో ప్రకృతిని బట్టి నష్టం కలిగిందని చెప్పేసి మనం దేవునికి దూరం కాకూడదు. కానీ దేవుని కృప వైపే మనం చూడాలి. దేవుని కృప వైపు మనం చూడగలిగితే ఖచ్చితంగా మనం దేవునిలో సంతోషించడానికి మనకి అవకాశం ఉంటుంది. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కృపలో మనం నిలకడగా ఉంటే మనకి సంతోషం అనేది కలుగుతుంది. కనుక పరిస్థితులను బట్టి మీరు తప్పిపోవద్దు, పరిస్థితులను బట్టి మీరు దేవునికి దూరం అయిపోవద్దు. డబ్బు లేదని, బంగారం లేదని, ఆస్తిపాస్తులు లేవని, లేకపోతే ఈ భూ సంబంధమైన లేవని మీరు ఎప్పుడు దేవునికి దూరం అవ్వద్దు. ఎందుకో తెలుసా? అవన్నీ కూడా మనలను రక్షించలేవని ఇప్పుడు మనకి చక్కగా అర్థమవుతుంది. అవన్నీ కూడా మనలను బ్రతికించలేవు, అవన్నీ మనలను కాపాడలేవు, అవన్నీ మనకి సంతోషాన్ని ఇవ్వలేవు అని చెప్పేసి మనకి స్పష్టంగా అర్థమవుతుంది. కేవలము దేవుని కృప మాత్రమే. ఈ రోజున ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభుత్వం కూడా చేయనటువంటి సహాయము ఎవరు చేస్తున్నారో తెలుసా? దేవుని బిడ్డలు చేస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థమవుతుంది? అన్యుల కంటే, ముస్లింల కంటే ఎక్కువ సహాయం ఎవరు చేస్తున్నారో తెలుసా? క్రైస్తవులే చేస్తున్నారు. దేవుని కృప, దేవుని కృప. అర్థమవుతుందా? దైవ సేవకులు, అదేవిధంగా విశ్వాసులు. దైవ సేవకులు ఎక్కడి నుంచి వస్తాయంటే, దైవ సేవకులు, ఒక దైవ సేవకుడు చేస్తున్నాడంటే, దైవ సేవకుడు ఏమైనా ఆస్తులు అమ్మి, లేకపోతే దాని దగ్గర ఉన్నది అమ్మి చేయట్లా. ఒక దైవ సేవకుడు సహాయం చేస్తున్నాడంటే ఎవరిస్తే చేస్తున్నాడు? మీరే. విశ్వాసులనే మీరిస్తేనే ఆ దైవ సేవకుడు ఫోటో వేసుకొని, ఆ మినిస్ట్రీ పేరు వేసుకొని సహాయం చేస్తూ ఉంటారు. వాస్తవానికి ఆ సహాయం చేసేది మీరే. ఆ పేరు మీదే, ఆ ఫలం మీదే, ఆ కష్టం మీదే. కానీ మీరు కనపడరు అక్కడ, వాళ్ళు కనపడతారు. కానీ రేపు ఆ ప్రతిఫలం ఎక్కడ కనపడద్దంటే పరలోక రాజ్యంలో కనపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎందుకంటే మీ పేర్లన్నీ వేసి, మీ ఫోటోలన్నీ వేసి వాళ్ళకి సహాయం చేయాలంటే మీరు ఇచ్చిన డబ్బులు వాటికే సరిపోతాయి. అర్థమైందా? మీరు ఇచ్చిన డబ్బులకి ఆ ఫ్లెక్సీలు వేయడానికి, మీ పేర్లు రాయడానికి సరిపోతాయి. అంటే ఒక పాస్టర్ గారు మినిస్ట్రీ పేరు రాశారంటే, ఆ సంఘం పేరు రాశారంటే పాస్టర్ గారు కాదు, కానీ ఆ సంఘంలో ఉన్నటువంటి మీరందరూ సహాయం చేశారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అర్థం ఉందా? మీ అందరి సహాయం వల్లనే, మీరందరి సహకారం వల్లనే ఆ సహాయం అనేది అందుతుందని అర్థం అన్నమాట.
కనుక విశ్వాసులైనటువంటి మీరు ముందుకు వచ్చారు కాబట్టి ఈ రోజున అనేక మంది సేవకులు అక్కడికి వెళ్ళి సహాయం చేస్తూ ఉన్నారు, వారిని కాపాడుతూ ఉన్నారు. వారికి కావాల్సినటువంటి ఆహారం, వారికి కావాల్సినటువంటి వస్త్రాలు, వారికి కావాల్సినటువంటివన్నీ కూడా వారు అక్కడ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఈ వారం అంతా కూడా అదే అలాగే జరుగుతూ ఉన్నది. ఆర్థికంగా బలపడినటువంటి సేవకులందరూ కూడా సహాయం చేస్తూ ఉన్నారు, వారి యొక్క విశ్వాసులు చేసినటువంటి సహాయాన్ని బట్టి. అంటే దేని వైపు చూశారంటే దేవుని యొక్క కృప వైపే చూశారు. అర్థమైందా? దేవుని యొక్క కృప వైపే చూశారు కాబట్టి ప్రభుత్వం కంటే ఎక్కువగా వాళ్ళు సహాయం జరుగుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అంటే ప్రభుత్వం వారు చేస్తున్నారు, వారు చేయాల్సిన సహాయం వాళ్ళు చేస్తున్నారు, వాళ్ళు చేయాల్సిన పనులు వాళ్ళు చేస్తున్నారు. గంటలు పడ్డాయి, ప్రజలు ఎవరు పూడట్లా, ప్రభుత్వం ఏం చేస్తుంది? పూడుస్తుంది, అది ఖర్చే. అట్లా ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేస్తుంటే సేవకులు చేసేది సేవకులు చేస్తున్నారు. ఈ రోజున ఎక్కువగా క్రైస్తవులే సహాయం చేయగలుగుతున్నారు. ఎందుకంటే దేవుని కృప దేవుని బిడ్డలపైన ఉన్నది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రేమ చూపించేది వారే, జాలి చూపించేది వారే, దయ చూపించేది వారే. క్రైస్తవులు వారికి ఉన్నది ఏం చేస్తారంటే ఇతరులకు ఇస్తారు. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది హెబ్రీయులకు రాసిన పత్రికలో, ఉపకారము ధర్మము చేయటం మీరు మర్చిపోవద్దు, ఇవి చేయటము దేవునికి ఇష్టమైనవి. అందుకని మనం ఏం చేస్తాం? ఒకరికొకరికి ఏం చేస్తాం? ఉపకారం చేస్తాం, సహాయం చేస్తాం. ఎవరైనా కష్టాలు ఉన్నారంటే సహాయం చేస్తాం. ఎవరైనా ఏదైనా అవసరత ఉంటే వారికి మనం సహాయం చేస్తాం. ఆ విధంగా దేవుని బిడ్డలు సహాయం చేస్తూ ఉంటారు. ఆ సహాయం ఈ రోజున అందుతూ ఉంది. ఈరోజే కాదండి, మన భారతదేశంలో మిషనరీలు అనేక మంది వచ్చి మన భారతదేశానికి ఎంత సహాయం చేశారో తెలుసా? ఒకప్పుడు వైద్యం లేదు, ఒకప్పుడు విద్య లేదు. అర్థమవుతుందా? హాస్పిటల్ కట్టించింది ఎవరో తెలుసా? చదువు చెప్పేటువంటి కాలేజీలు స్కూళ్ళు కట్టించింది ఎవరో తెలుసా? ఇవన్నీ తెలియదండి. ఇలా తెలిసినా కూడా క్రైస్తవం ఏం చేసింది? మత మార్పిడి చేస్తుందని చెప్పేసి ఇది ఒకటే పట్టుకొని ఏం చేస్తూ ఉన్నారంటే నాటకాలు వేస్తూ ఉన్నారు. ఈ భారతదేశానికి క్రైస్తవం ఇంత అంత కాదు, చాలా చేసింది. ఈ రోజున ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, అనేకమైనటువంటి ఇంజనీర్లు, డాక్టర్లు వీళ్ళందరూ కూడా ఆ స్థితికి వచ్చారంటే క్రైస్తవులు కట్టినటువంటి స్కూల్లో వాళ్ళు చదివే ఆ స్థాయిలోకి వచ్చారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అది తెలిసి కూడా చాలామంది రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి పరిస్థితుల్లో సహాయం చేయడం వాళ్ళకి చేత కాదు. ఒక స్కూలు కట్టి పిల్లలను చదివించడం చేత కాదు, వస్త్రాలు ఇవ్వడం చేత కాదు, ఆహారం పెట్టడం చేత కాదు. కానీ క్రైస్తవుల మీద బురదలు జరగడం మాత్రం ఉపయోగం లేనటువంటి వాటికి ఈ రోజున వేల రూపాయలు ఖర్చు పెడుతున్నారండి. దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందో చెప్పండి? ఆ 25,000, 20,000, 30,000 ఏదో అక్కడికి తీసుకెళ్తే ప్రజలు బ్రతుకుతారు కదా. ఆహారం లేక, వస్త్రం లేక ఎంతో అల్లాడుతుంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంత భయంకరమైనటువంటి పరిస్థితో. సత్తెనపల్లిలో అంతకుముందు ఉండేవారు పాస్టర్ గారు, వాళ్ళ కుమారుడు ఇక్కడ వినుకొండలో ఉన్నాడు, జస్టిస్ అని వినుకొండలో. వాళ్ళ యొక్క అన్నయ్య గారి భార్య చనిపోయిందంట. వదిన గారు చనిపోతే సత్తెనపల్లిలో నిన్నో ఈరోజు చనిపోతే ఇప్పుడు బంధువులు రావడానికి, అదేవిధంగా ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి ఏ దారి ఖాళీ లేదంట, ప్రతి దారి మూసేశారంట. ఆయన ఫేస్బుక్లో పోస్ట్ పెట్టాడు. ఇప్పుడు ఆయన సమాధికి దగ్గరికి తీసుకెళ్ళడానికి ఎక్కడ కూడా ఖాళీ లేదు. ఏమైపోయింది? వరద లేదు. ఏం చేశారు? ఇప్పుడు ఆ శవాన్ని తీసుకెళ్ళడానికి అదేమంటే ఎట్ట పడితే అట్ట మాట్లాడుతున్నారంట, ఎట్ట పడితే అట్ట తిడుతున్నారంట. ఇలాంటి పనులు చేసేవాళ్ళు క్రైస్తవులు కాదండి. ఇతరులకు సహకరించి సేవ చేసేవాళ్ళే తప్ప ఇతరులను ఇబ్బంది పెట్టేవాడు క్రైస్తవుడు కాదు. కారణం ఏంటంటే దేవుని యొక్క కృప వారి మీద ఉంది కనుక. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని మనం దేవుని కృపలో మనం స్థిరంగా ఉంటే, నిలకడగలిగి ఉంటే, ఆ కృపను మనం పోగొట్టుకోకుండా ఉంటే మనం సంతోషాన్ని అనేది మనం చూడగలుగుతాం. అర్థమవుతుందా?
సంతోషాన్ని మనం చూడగలుగుతాం. ఇంకో మాట మనం చదువుకొని ముందుకు వెళ్ళిపోదాం, ముగించుకుందాం. చూడండి, అదే అపోస్తుల కార్యములు 2 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుకుందాం. కాగా మేము ఆయనతో పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థము చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం పొందుకున్న దేవుని కృప, మనం పొందుకున్న ఈ రక్షణ, మనం కలిగినటువంటి దేవుణ్ణి మనం ఏమాత్రం కూడా వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు. అర్థమైందా? దేవుని కృపకు మనము దూరంగా ఉండకూడదు. దేవుని కృపను మనం అర్థం చేసుకోకూడదండి. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నటువంటి మనలను ఏ స్థితిలోనికి ప్రభువు నడిపించాడో మనందరికీ కూడా తెలుసు కదండి. తెలుసా లేదా? దేవుని కృప ఇదంతా. ఈ దేవుని కృపను మనము వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు. చూడండి, ఒకప్పుడు సౌలు యొక్క జీవితాన్ని మనం ఆలోచన చేస్తే సౌలు ఎలాంటివాడు? గాడిదలను మేపుకునేవాడు, గాడిదలను కాసుకునేవాడు. అంటే తనకే పనివాళ్ళు ఉన్నారులే, కానీ ఆ గాడిదలు పోతే ఎతకడానికి ఆయన కూడా వెళ్ళాడనమాట. ఒకప్పుడు ఒక పేరు లేదు, ప్రఖ్యాత లేదు, ఏమీ లేదు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ స్థితిలో నుంచి దేవుడు ఉన్నతమైన స్థితిలోనికి తీసుకొచ్చాడు. దేవుని కృప అతని పట్ల ఉంచాడు. ఇశ్రాయేలు ప్రజలు తమకు రాజు కావాలని చెప్పేసి అంటే దేవుడు సౌలును చూసి రాజుగా ఏర్పాటు చేశాడు. అంటే ఇశ్రాయేలు ప్రజలను ఏలేటువంటి స్థితిలో అతను ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎంత గొప్ప స్థితిలో అతనికి దేవుడు ఇచ్చాడో చూడండి. కానీ ఏం చేశాడు? దేవుని కృపను వ్యర్థం చేసుకున్నాడు. దేవుని కృప యోగ్యత లేకపోయినా ఆయన అంటాడు, నేను ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా ఉండే యోగ్యత నాకు లేదు, నేను నా వంశము ఏ పాటిది అని చెప్పేసి అంటాడు. అయినా దేవుని యొక్క కృప నీ మీద ఉందా అని చెప్పేసి సమూయేలు ఏం చేస్తాడంటే రాజుగా అభిషేకించాడు. అంత ఉన్నతమైనటువంటి స్థితి, ప్రవచనాలు మాట్లాడేటువంటి స్థితి, దేవుని యొక్క ఆత్మను పొందుకునేటువంటి స్థితి, ప్రజల్లో ఒక రాజుగా ఉండేటువంటి స్థితి, మంచి పరిస్థితి దేవుడు కలుగు చేస్తే, దేవుడు కృపను చూపిస్తే ఆ కృపను ఏం చేశాడంటే చేతలారా పోగొట్టుకున్నాడు. ఆ కృప ఎటు వెళ్ళిపోయిందో తెలుసా? సొలొమోను అంటాడు, మా తండ్రి ఎడల నీవు మహా బహుకృప చూపించావు అని చెప్పేసి అంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సొలొమోను మాట్లాడుతూ మా తండ్రి ఎడల నీవు బహుకృపను చూపి, మామూలు కృప కాదు, బహుకృప, శ్రేష్టమైన కృప, ఉన్నతమైన కృప, ఎక్కువైన కృప నా తండ్రి ఎడల మీరు చూపించారని చెప్పేసి అన్నారు. సౌలుకి దేవుని కృప అనుగ్రహిస్తే ఆ కృపను తన చేతలారే పాడు చేసుకొని అంటే వ్యర్థం చేశాడు. అతడు వ్యర్థుడిగా మారిపోయాడు. అందుకని దేవుని కృపను మనం వ్యర్థంగా చేసుకోకూడదండి. అంటే నిర్లక్ష్యం చేయకూడదు. ప్రభు ఇచ్చినటువంటి రక్షణను, ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపను మనము త్రోసివేయకూడదు, నెట్టివేయకూడదు, వ్యర్థం చేసుకోకూడదు. ప్రభు ఇచ్చినటువంటి ఆ కృపలోనే మనం ముందుకి కొనసాగిపోవాలని చెప్పేసి వీళ్ళు ఇక్కడ మాట చెప్తా ఉన్నారు. అప్పుడు మనం కృపను వ్యర్థం చేసుకోకపోతే కృపలో మనము దేవుని కృపలో సంతోషించడానికి అవకాశం. మొదటేమో దేవుని కృపలో మనము నిలకడిగి ఉండాలి, అంటే స్థిరం కలిగి ఉండాలి. రెండవదిగా దేవుని కృపను మనం ఏమాత్రం వ్యర్థం చేసుకోవడానికి వీల్లేదు. మన జీవితాలలో దేవుని కృప వ్యర్థం కాకూడదు. అది మన జీవితంలో అది వ్యర్థం అయితే అది మరొకరికి ప్రయోజనకరంగా మారుతుంది. సౌలుకి అది వ్యర్థమే, కానీ వ్యర్థం చేసుకున్నాడు. కానీ అదే కృప దావీదులోకి వెళ్ళిన తర్వాత దావీదు తన కుటుంబం, తన రాజ్యము అంతకంతకు వర్ధిల్లారు. శ్రేష్టమైనటువంటి కృప వారు కలిగి ఉన్నారు. ఆ కృపను కుమారుడు చూసి సొలొమోను అంటాడు, మా తండ్రి ఎడల నీవు బహుకృపను చూపించావు అని చెప్పేసి మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందుకని ప్రభు మనకిచ్చినటువంటి కృపను అర్థం చేసుకోవద్దు. ఏదో ఇంటిని బట్టి ఈ లోక సంబంధమైనటువంటి వాటిని బట్టి ప్రభు కృపను దూరం చేసుకోవద్దు, వ్యర్థం చేసుకోవద్దు. ఒక రోజున ఆ కృపే మనల్ని ఏం చేస్తుంది? చెప్పండి, ఏం చేస్తుంది? ఆ కృపే
మనల్ని నేటి వరకు కాపాడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కృపయే నేటి వరకు కాచెనే, నా కృపా నిన్ను విడువదనే. నా కృపయే నేటి వరకు కాచెనే, నా కృపా నిన్ను విడువదనే. నా కృపయే మనోనేత్రములు వెలిగించినందున, యేసు పిలిచిన పిలుపును. మనోనేత్రములు వెలిగించినందున, యేసు పిలిచిన పిలుపును. క్రీస్తు మహిమైశ్వర్యమెట్టిదో, పరిశుద్ధలలో చూపితివే. కృపయే నేటి వరకు కాచెను, నా కృపా నిన్ను విడువదని. నా కృపయే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రెండు చేతులు అయితే దేవుని స్తోత్రం చెప్తాం ఒకసారి గట్టిగా. మనం నిత్యముగా సంతోషించాలంటే, అంటే కేవలం మనకున్నటువంటి వాటిని బట్టి కాకుండా, మనము సంతోషంగా ఉండాలంటే దేవుని కృపను మనం వ్యర్థము చేసుకోకూడదు. దేవుడిచ్చిన రక్షణ పోగొట్టుకోకూడదు. దేవుడిచ్చినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి ఈ బంధాన్ని మనం పోగొట్టుకోకూడదు. దేవుని యొక్క సంఘాన్ని మనం విడిచిపెట్టకూడదు. సంఘానికి మనం దూరం కాకూడదు. దేవుని సంఘముతో మనము కలిసి ఉంటే, దేవుని యొక్క సంఘంతో సరైనటువంటి సంబంధం మనం కలిగి ఉంటే, మనము సంతోషంగా ముందు కొనసాగిపోవడానికి అవకాశం ఉంటుంది. దేవుని కృప కూడా వ్యర్థం కాకుండా మన జీవితాలలో అది మనలను మరణం వరకు చక్కగా నడిపిస్తూ ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఒకవేళ దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నావేమో, జాగ్రత్త. భూ సంబంధమైనటువంటి వాటిని చూసి. అర్థమైందా? గేహాజీ ఎక్కడున్నాడు? ఎవరి దగ్గర ఉన్నారు చెప్పండి? దైవ సేవకుడు దగ్గర ఉన్నాడు. ఏం చేస్తున్నాడు? దైవ సేవకుడి దగ్గర దేవుని కార్యాలు చూస్తున్నాడు, చేస్తున్నాడు. కానీ కేవలము వస్త్రాలను బట్టే దేవుని కృపను పోగొట్టుకున్నాడు. అందుకని నేను చెబుతున్నాను, ఈ లోక సంబంధమైనటువంటి వాటి విషయమై, చిన్న వాటి విషయమై, అవి పెద్ద అయినా సరే, వాటిని బట్టి దేవుని కృపను నువ్వు పోగొట్టుకొని వ్యర్థుడిగా నువ్వు ఉండవద్దు. దేవుని కృపను వ్యర్థంగా నువ్వు పోగొట్టుకోవద్దు. వ్యర్థం చేయొద్దు నీ జీవితంలో. దేవుని కృప చాలా విలువైనది, అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఆ కృప ద్వారా మనం ఈ భూమి మీద జీవించగలుగుతాం. ఆ కృపను బట్టి మనం ఈ భూమి మీద బ్రతకగలుగుతాం. ఆ కృపే మనల్ని నేటి వరకు ఏం చేస్తుంది? నడిపిస్తూ ఉంది. ఈ రోజున దేవుని కృపను బట్టేనండి, దేవుని కృప ద్వారానే ఈ జీవితము ప్రభు మనకు అనుగ్రహించాడు. ఈ రోజున విజయవాడ, ఖమ్మం, అదేవిధంగా కేరళ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో, కొల్లేరు ప్రాంతాలలో ప్రజలు ఆర్తనాదాలు చేస్తున్నారు, ఏడుస్తున్నారు. మమ్మల్ని ఆదుకునేవారు ఎవరు? మాకు సహాయం చేసేవాళ్ళు ఎవరు? మాకు వస్త్రాలు ఇచ్చేవాళ్ళు ఎవరు? మాకు ఆహారం ఇచ్చేవాళ్ళు ఎవరు? మనల్ని పట్టించుకునే వాళ్ళు ఎవరని చెప్పేసి ఏడుస్తున్నారు. భర్తను పోగొట్టుకొని, భార్యను పోగొట్టుకొని, కుమారులను పోగొట్టుకొని, కుమార్తెను కళ్ళెదుటే వారి యొక్క మరణాన్ని చూస్తున్నారు. ఏమీ చేయలేని పరిస్థితి. కళ్ళెదుటే వారు మరణిస్తుంటే, కొట్టుకొని పోతుంటే ఏమి చేయలేనటువంటి పరిస్థితి. కళ్ళెదుటే బంధువులు, కళ్ళెదుటే తండ్రి, కళ్ళెదుటే తల్లి, కళ్ళెదుటే కుమారులు, కళ్ళెదుటే కుటుంబ సభ్యులు కొట్టుకొని పోతుంటే, కేకలేస్తుంటే రక్షించండి అంటే ఏమీ చేయలేని పరిస్థితి. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. వారికి ఉన్నదంతా కూడా కోల్పోయి ఏమీ చేయలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. బహుశా వాటిని ప్రేమించారేమో. అర్థమవుతుందా? అక్కడ జరిగినటువంటి ఒక సంఘటన ఏంటంటే,
స్త్రీలకు ఎక్కువ ఆశ ఉంటుందండి. రాత్రిపూట వరద వచ్చింది ఇంట్లోకి, తెలుసు. భర్త అన్నాడంట, ఉన్న పాటనే మనం వెళ్ళిపోవటం మంచిది, వరద ఎక్కువైతే ఇబ్బంది అని చెప్పేసి అంటే భార్య అంటదంట, బీరువాలో డబ్బులు ఉన్నాయి కానీ తీసుకెళ్దాం అని చెప్పేసి అన్న. సరే తీసుకో, బీరువాలో బంగారం ఉంది తీసుకో. సరే బంగారం తీసుకున్నాను, డబ్బులు తీసుకున్నాను, మరి బట్టల సంగతి ఏంది? నా పట్టు చీరలు ఉన్నాయి. ఆ విధంగా అంట ఈ తీసుకెళ్తే పోతే ఎట్ట, ఇది తీసుకెళ్ళిపోతే ఎట్ట అని చెప్పేసి అన్నీ మూటలు కట్టిందంటండి మొత్తం తీసుకొని పోవడానికి. ఈ లోపు నా మోకాళ్ళు ఉన్నటువంటి వరద ఏమైపోయిందో తెలుసా? 6 అడుగులకి వెళ్ళిపోయింది. అవి తీసుకెళ్దామని కింద నుంచి అవన్నీ మూటలు కట్టుకొని ఒక్కొక్క స్టేర్లోకి తీసుకెళ్తుంటే ఈ స్టేర్ మునిగిపోయిన తర్వాత ఆ స్టేర్లోకి నీళ్ళు రంగాలి, మళ్ళీ పై తీసుకెళ్తుందంట. అవి లేకపోతే నాకు తెలిసి అందుకని ఇదైపోయింది, ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఎవరామా? అమ్మో, నేను అలంకరించుకున్న ఇల్లు, నేను కొనుక్కున్నటువంటి సామాను, నేను కట్టుకున్నటువంటి విలువైన వస్త్రాలు ఏమైపోతున్నాయని ఒకసారి చూద్దామని చెప్పేసి చివరిసారి ఒకసారి చూద్దామని అక్కడ తిరిగి ఉంటుంది. ఏమైపోయింది? అవన్నీ మూట కట్టింది. కానీ ఆ మూటలు ఎట్లా కొట్టుకొని పోయినాయో వాళ్ళు కూడా అట్టగా కొట్టుకొని పోయారండి. అదే భర్త చెప్పినప్పుడు పోతే పోయినని చెప్పేసి వచ్చినట్టయితే వాళ్ళు బతికేవాళ్ళే. అది మరి వాళ్ళు చచ్చిపోతే ఈ విషయాలు అటు తెలిసినని చెప్పేసి అనుకుంటారేమో మీరు. వాళ్ళలో కుమారుడు బ్రతికాడు. మా అమ్మ కనుక ఇవన్నీ కూడా ఇట్లా చేయకపోతే మా అమ్మ మా నాన్న కూడా బతికేవాడు. మరి భార్యని విడిచిపెట్టి ఎట్లా వెళ్తాడు? ఉండవో ఈ మూట తీసుకొని పోదు కానీ అంటుంది. ఆయన బాగునేట్లేదు, ఈ పిల్లలను బాగునేట్లేదు, ఉండవు పైకి ఎక్కిద్ది కానీ అని చెప్పేసి అన్నీ మొత్తం పైన డబ్బులు మూట కట్టింది, బంగారం మూట కట్టింది, వస్త్రాల మూట కట్టింది, విలువైన సామాన్ అన్ని మూట కట్టింది. కానీ ఏది కూడా ఆమె తీసుకొని పోలేకపోయింది, ఏది కూడా ఆమెను రక్షించలేదు. చివరికి వాటి ద్వారా ఏమైపోయిందంటే చనిపోయింది. అవి వాటిని విడిచిపెట్టినట్టయితే బ్రతికేవాళ్ళే. ఏదో పెద్దలు అంటారు కానీ బతికుంటే బటన్ నీళ్ళు నమ్ముకోవచ్చని, బతికుంటే ప్రాణాలన్నా కాపాడే ఇల్లు తర్వాత సంగతి, వరద పోయిన తర్వాత మళ్ళీ శుభ్రం చేసుకోవచ్చుగా, వస్త్రాలు అవి కొనుక్కోవచ్చు. కానీ వాటిని ఆశించి తన జీవితమే కదా తన భర్తని అందరం కోల్పోయింది. అందుకని ఈ రోజున అలాంటి వాటి విషయమై కొందరు దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారండి. వ్యర్థమైనటువంటి వాటి కొరకు దేవుని కృపను, ఉపయోగపడే దేవుని కృపను వ్యర్థం చేసుకుంటున్నారు. ఇంకా వ్యర్థమైనవి విడిచిపెట్టట్లేదు, వ్యర్థమైనటువంటి వాటి మీద ఇంకా ఆశను చంపుకోవట్లేదు, వ్యర్థమైనటువంటి వాటి మీద ఇంకా మనసును తీసివేసుకోవట్లేదు. వాటి మీదే మనసు. అందుకని బైబిల్ చెప్తుంది ఏంటంటే, మీరు పైనున్న వాటినే వెదుకుడు కానీ కిందన్న వాటిని వెదకొద్దని. కానీ మనమేమో కిందన్న వాటినే వెతుకుతున్నాం, వాటినే ఇవే ఎదుటి వారికి సహాయం చేసే మనసు ఉన్నది. కానీ కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కట్టుకుంటున్నారు, కానీ వారిని అవి కాపాడలేకపోతున్నాయి. లక్షల రూపాయలు పెట్టి బంగారాలు చేయించుకుంటున్నారు, అవి వారిని కాపాడలేకపోతున్నాయి. వాటి వలన మనిషికి నష్టమే కలుగుతుంది తప్ప లాభము కలగట్లేదు. కానీ దేవుని కృప నేటి వరకు మనం కాపాడబడ్డామంటే దేవుని కృప మనలను ఈ భూ సంబంధమైనటువంటి ఈ బ్రతుకు కాదు, కానీ తర్వాత పరలోకపు బ్రతుకు కూడా ఈ కృపే మనకి అవసరమై ఉంటుంది. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక ఈ కృపలో మనం నిలకడగా ఉండి సంతోషంగా ఉందో, ఈ కృపను వ్యర్థం చేసుకోకుండా నిత్యము మనం సంతోషంగా ఉండి ప్రభుతో యుగయుగాలు మనం జీవిద్దాం. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం చెప్పినట్లుగా, ప్రభు మనకి తెలియచేసినట్లుగా, ఎవరైతే ఈ ప్రకృతి విపత్తుల వల్ల ఎంతోమంది నశించిపోతున్నారో, బాధపడుతున్నారో, మనకున్న దాంట్లో వారికి కూడా మనం సహాయపడి పరలోక రాజ్యంలో శ్రేష్టమైనటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. అటు కృప భాగ్యము ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. అందరూ కూడా లేచి నిలబడి చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. దేవుని కృపను ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ భయంకరమైనటువంటి వర్షం నుంచి మనం తప్పించబడి కాపాడబడి సజీవులుగా మన కుటుంబంతో మనం ఉన్నామంటే దేవుని కృపే.
ఆ కృపను మనం అర్థం చేసుకొని ఆ కృపలో మనం నిలకడగా ఉండి ఆ కృపకు మనం దూరంగా కాకుండా వ్యర్థం చేసుకోకుండా ప్రభులోని ముందు కొనసాగిపోదాం. మనం రక్షించబడ్డామంటే దేవుని కృపే, మన మంచితనాన్ని బట్టి కాదు. ఈ రోజున మనం ఒక మంచి సంఘంలో ఉన్నామంటే దేవుని కృపే. ఈ రోజున మనము మన కుటుంబంతో కలిసి జీవిస్తున్నామంటే దేవుని కృపే. ఈ భయంకరమైనటువంటి వరదల నుండి తప్పించబడ్డామంటే కేవలము దేవుని కృపే. ఇప్పటి వరకు మనము ఈ స్థితి కలిగి ఉన్నామంటే దేవుని కృపే. ఒకరికి చేయి చాచకుండా మనం బ్రతుకుతున్నామంటే దేవుని కృపే. ఒక స్థితిలో మనం ఉన్నామంటే దేవుని కృపే. ఒక ఉద్యోగం కలిగి ఉన్నామంటే దేవుని కృపే. ఒక మంచి వ్యాపారం కలిగి ఉన్నామంటే దేవుని కృపే. మన భూమి మంచిగా పండుతుందంటే దేవుని కృపే. మనకి ఏ లోటు లేకుండా చక్కగా సమృద్ధి కలుగుతుందంటే దేవుని కృపే. దేవుని కృపే. ఈ కృపను మనము కొలవలేము. ఈ కృప ఆకాశము కంటే ఎత్తైనది. అందుకే దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దు. దేవుని కృపను సౌలు వ్యర్థం చేసుకొని తన జీవితంలో నష్టాన్ని పొందుకున్నాడు. చివరికి ఏమీ సాధించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దేవుని కృపను పొందుకున్నటువంటి దావీదు అంచెలంచెలుగా వర్ధిల్లాడు. ఇతరులకు సహాయం చేసేటువంటి వ్యక్తిగా, మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించినటువంటి వ్యక్తిగా. ప్రజలు అంటారు, అయ్యా నీవే మాకు దీపం లాంటి వాడు అని చెప్పేసి అన్నారు. ఆ స్థితిలోనికి దావీదు వెళ్ళడానికి కారణం దేవుని కృపే. దేవుని కృప ద్వారానే దావీదు ఆ స్థితికి వెళ్ళాడు. అందుకని తన కుమారుడు అంటాడు, దేవుని యొక్క మహాకృపను బట్టి మా నాన్నగారు ఈ స్థితిలో ఉన్నాడు. ప్రభువా మహాకృప మా తండ్రి గాడిలో మీరు చూపించారు అని చెప్పేసి మాట్లాడుతున్నాడు. ఈ రోజున నీ భర్త రక్షించబడ్డాడు, దేవుని కృప. నీ భార్య రక్షించబడింది, దేవుని కృప. నీ కుమారులు నీ కుమార్తె రక్షించబడ్డారు, దేవుని కృప. నీ కుటుంబము సమాధానం కలిగి ఉందంటే దేవుని కృపే. నీ కుటుంబము ఐక్యత కలిగి ఉందంటే దేవుని కృపే. నీవు నీ బంధువులతో స్నేహితులతో ప్రేమ సమాధానం ఐక్యత కలిగి ఉన్నామంటే దేవుని కృపే. ఇట్టి స్థితి ఈ రోజున నీవు కలిగి ఉన్నామంటే దేవుని కృపే. ఈ రోజున ఈ గొప్ప విపత్తు నుంచి విడుదల పొందుకొని మనము చక్కగా దేవునితో, కుటుంబంతో, సంఘంతో ఒక సహవాసం కలిగి ఉన్నామంటే దేవుని కృపే. అందుకే నీకున్నటువంటి వాటిని బట్టి అతిశయించకు, నీకున్నటువంటి వాటిని బట్టి గర్వించకు, నీకున్నటువంటి వాటిని బట్టి అంచనాలు వేసుకోకూడదు. ఎందుకంటే ఈ రోజున అలా గర్వపడ్డవారు ఈ రోజున వాటిలో నివసించట్లేదు, రోడ్ల మీదకి వచ్చేసారు. అలా గర్వపడ్డవారు ఈ రోజున వాటిలో ఉండలేనటువంటి పరిస్థితి, వాటిని అనుభవించలేని పరిస్థితి, వాటిని కలిగి ఉండలేని పరిస్థితి ఈ రోజున మనకు కనబడుతూ ఉంది. అందుకే సహోదరి సహోదరుడా, ప్రభు కృపను బట్టి మనం సంతోషించాలి తప్ప ఆస్తి అంతస్తులను బట్టి మనం సంతోషించబడకూడదు. మనకున్న ఉద్యోగాన్ని బట్టి సంతోషపడకూడదు, మనకున్నటువంటి డబ్బును బట్టి సంతోషపడకూడదు, మనకున్న బంగారాన్ని బట్టి సంతోషపడకూడదు. అవే ఒకరోజు మన ప్రాణాన్ని తీస్తాయి, అవే ఒక రోజున మన ప్రాణాన్ని తీస్తాయి. అందుకే ఈరోజు ఏమీ లేకపోయినా దేవుని కృప మనకుంది, అది చాలు. ఇల్లు లేకపోయినా, బంగారం లేకపోయినా, డబ్బు లేకపోయినా, మంచి స్థితి మనకు లేకపోయినా దేవుని కృప మనకుంది, అది మనకు చాలు. దరిద్రుడు అయినటువంటి లాజరు మనం చూస్తే దేవుని కృప అతనికి ఉంది కాబట్టి చనిపోయిన తర్వాత నెమ్మదికరమైనటువంటి ప్రదేశానికి అతను వెళ్ళాడు. ధనవంతుడు దేవుని కృపను పొందుకున్నాడు కానీ నెమ్మదికరమైన స్థలానికి అతను వెళ్ళలేకపోయాడు. ఎందుకంటే దేవుని యొక్క కృప ఆత్మ సంబంధంగా అతను పొందుకోలేకపోయాడు, ఆత్మ సంబంధంగా పొందుకోలేకపోయాడు. దరిద్రుడు ఏమీ లేని పరిస్థితుల్లో కూడా అతను దేవుని కృపను పొందుకున్నాడు, నెమ్మదికరమైన స్థలంలోకి వెళ్ళాడు. ఈ రోజున మనం కూడా ఏమి లేదని భయపడవద్దు, ఏమి లేదని బాధపడవద్దు, ఏమి లేదని దిగులు పడవద్దు, ఏమి లేదని చెప్పేసి చింతపడవద్దు. కలిగి ఉన్న దాన్ని బట్టి ప్రాముఖ్యంగా దేవుని కృప నాకు ఉందని చెప్పేసి మనం సంతోషపడాలి. దేవుని కృపలో సంతోషపడాలంటే దేవుని కృపలో నిలకడగలిగి ఉండాలి. దేవుని కృపను మనం అర్థం చేసుకోవద్దు. చాలా విషయాలు ఉన్నాయి కానీ మధ్యాహ్నం వేళ ముగించుకుందాం.
ప్రభు మనతో మాట్లాడుచుండగా ఇంకా ఇప్పుడైనా దేవుని కృపకు దూరం అయిపోయి దేవుని కృపను పొందుకోలేకున్నావేమో, ఇప్పుడే ఈ సమయంలోనే ప్రభువా నీ కృపలో నన్ను దూరంగా చేసుకోవద్దు నాయన, నీ కృపలో నేను ముందు కొనసాగిపోవాలి, నీ కృప నాకు కావాలి, నా కుటుంబానికి కావాలి, నా బంధువులకు, నా స్నేహితులు, నా గ్రామానికి నీ కృప కావాలి ప్రభు. ఇప్పటి వరకు నీ కృపలోనే ముందు నడిపించారని చెప్పేసి ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ, ఇంకా ఎవరైతే ప్రభు కృపలో లేరో ఆ ప్రభు కృపను పొందుకోవడానికి ఈ సమయంలో మనం చిన్న ప్రార్థన చేద్దాం. ప్రైజ్ అల్లాహ్, హల్లెలూయా. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ కృప ఎంతో మహోన్నతము, ఆకాశము కంటే ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంతా ఎత్తైనది. నీ సత్యము అత్యున్నతము, మేఘములంత ఎత్తున్నది. మేఘములంత ఎత్తున్నది. కృపానిధి నీవే ప్రభు. పడదాం. దయానిధి నీవే ప్రభు. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప జీవము కంటే ఉత్తమము. నీ కృప లేనిదే బ్రతుకలేను. నీ కృప బాహుల్యమే నన్ను నీలో నివసింప చేసినది. నీ కృప బాహుల్యమే నన్ను నీలో నివసింప చేసినది. నీలో నివసింప చేసినది. కృపానిధి నీవే ప్రభు. పడదాం. స్తోత్రం. దయానిధి నీవే ప్రభు. కృపానిధి నీవే ప్రభు. దయానిధి నీవే ప్రభు. నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపలో నన్ను నిలుపుము. నీ కృపతోనే నన్ను నింపుము. నీ కృపతోనే నన్ను నింపుము. కృపానిధి నీవే ప్రభు. దయానిధి నీవే ప్రభు. కృపానిధి నీవే ప్రభు. దయానిధి నీవే ప్రభు. మన దేవుని కృపను నిత్యము తలుచుకుంటూ దేవుని కృపలోనే మనము ముందు కొనసాగిపోతాం. ఈ రోజున మనము బ్రతికి బట్ట కడుతున్నామంటే, 3 పూట్ల ఆహారం తింటున్నామంటే దేవుని కృప. అంటే దేవుని కృప మనకు లేకపోతే ఈ రోజున మన పరిస్థితి ఎలా ఉండదు. ఈ రోజున తల్లి జాడ పిల్లకి లేక, పిల్ల జాడ తల్లికి లేక, చెట్టుకొకరు పుట్టుకొకరు అనాథలుగా అవనపిస్తున్నారు, అనాథలుగా ఏడుస్తూ ఉన్నారు, అనాథలుగా రోధిస్తూ ఉన్నారు. సహోదరి సహోదరుడు ఆలోచించి, ఒక లేడీ శాస్త్రవేత్త, మంచిగా చదువుకుంది, శాస్త్రవేత్త అయింది, కానీ వరదలో కొట్టుకొని పోయింది. తండ్రి కూడా ఇద్దరు కొట్టుకొని పోయారు. ఎవరికి వారే తండ్రి దారిని తండ్రి వెళ్ళిపోతున్నారు, తల్లిదారి తల్లిని, బిడ్డల దారి బడులు, బంధువుల మిత్రులు ఎవరి దారిని వారిని వెళ్ళిపోతూ ఉన్నారు.
ఎవరు ఎక్కడ ఉన్నారో తెలియని పరిస్థితి, ఎవరు ఎటు కొట్టుకొని పోయారో తెలియని పరిస్థితి. బోధిస్తూ ఉన్నారు, ఊడిస్తూ ఉన్నారు, చూస్తూనే కళ్ళెదుటనే చూస్తూనే వరదల్లో చిక్కుకొని పోతా ఉన్నారు, కొట్టుకొని పోతా. రక్షించేవారు లేక రోధిస్తామన్నారు, కాపాడేవారు లేక అలమటిస్తూ ఉన్నారు. కళ్ళారా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఆ విధంగా ఒకవేళ మన దేహాలు పోతే పోయినాయేమో, కానీ ఆత్మరక్షణ సంగతి ఏంటి? నీళ్ళలో కొట్టుకొని పోయినా, ఎవరికి కాకుండా పోయినా మన ఆత్మ దేవుని దగ్గరికి వెళ్ళాలి. అది ప్రాముఖ్యం. ఇలాంటి పరిస్థితులు మనం ఎదుర్కొంటున్నప్పుడు రక్షణ మనం కలిగి ఉన్నామా? ఏమో, వారికి ఆ పరిస్థితి వచ్చింది, మనకి ఏ పరిస్థితి ఉందో మనకైతే తెలియదు. అందుకని నిత్యం మనం సిద్ధపాటు కలిగి ప్రభు కృపను మనం దూరం చేసుకోకుండా ప్రభు కృపలోనే మనం ముందు కొనసాగిపోదాం. ప్రభు కృపలో నిలకడగలిగి ఉందాం. ప్రభు కృపను వ్యర్థం చేసుకోకుండా ప్రభు కృప కొరకు కనిపెట్టుచు ఆ కృపను మనం పొందుకొని దేవుని యొక్క కృపలోనే కడవరకు ముందు కొనసాగిపోదాం. దేవుని కృప మనలను అంచెలంచెలుగా ముందుకు తీసుకొని పోతుంది. అంటే నమ్మకం, విశ్వాసం కలిగి ముందు కొనసాగిపోదాం. మన ఎదుట దేవుని మీద ఎన్నో నిందలు, క్రైస్తవుల మీద ఎన్నో అబద్ధపు మాటలు, దేవుడు చేతకాని వాడని చెప్పేసి అనేకమైన మాటలు, రకరకాలవి మనం వింటూ ఉంటున్నాం. అయినప్పటికీ కూడా బెదరక, జడియక, చంచల మనసు కలిగి ఉండక స్థిరంగా ఉండి, స్థిర మనసుతో నిలకడగా ఉండి దేవుని యొక్క కృపను మనం పొందుకుందాం. దేవుని కృపను మనం పొందుకుందాం. భూ సంబంధమైనటువంటి వాటిని మనసులో పెట్టుకోవద్దు. మనం భూ సంబంధమైన వారిని కాదు. భూ సంబంధమైన విషయాలు ఈ రోజున మతోన్మాదులు మనకు చెప్పి ప్రభు యొక్క కృపకు దూరం చేస్తూ ఉన్నారు. భూ సంబంధమైన వాటిని ఎప్పుడు మనసులో పెట్టుకోవద్దు. మన భూ సంబంధమైన వారిని కాదు, ఆత్మ సంబంధమైన పరలోకపు పౌరులము, పరలోకపు పౌరత్వం ప్రభు మనకి ఇవ్వబోతూ ఉన్నాడు. అట్టి విషయమై, దాని విషయమై ప్రభు కృపలోనే ముందు కొనసాగిపోవాలి. అట్టి కృప ప్రభు మనకు దయచేయనుగాక. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. అయ్యా, నీ కృపలో నేను ముందు కొనసాగిపోతానని చెప్పేసి ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. నీ కృప లేకపోతే నేను బ్రతకలేను అయ్యా. నీ కృప లేకపోతే ఆత్మీయంగా నేను బ్రతకలేను ప్రభా. నీ కృప నాకు కావాలి. నీ కృపలో నేను నిలిచి ఉంటాను. నీ కృపలో నేను స్థిరంగా ఉంటాను. నీ కృప నేను వ్యర్థం చేసుకోను ప్రభువా. నీ సంధికి నేను దూరం కాను ప్రభుని ఒక చిన్న తీర్మానం చేసుకుని ముగించుకుందాం. ఒక చిన్న తీర్మానం చేసుకుందాం. దేవుడు మన తీర్మానం స్థిరపరచును గాక. ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అబ్రహం గారు చిన్న ప్రార్థన చేస్తారు. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియాపరలకు తండ్రి, నిరంతరము స్తోత్రార్హుడా, సకల సృష్టికి కారణభూతుడా, నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. మధ్యాహ్న సమయమందు మీరు మాకు ఇచ్చిన పునరుద్ధాన దినరాజు గొప్ప దేవుడు అయిన నిన్ను మేము నాయన ఈ విధంగా ఆరాధించుకోవడానికి, స్తుతించడానికి, నీ సన్నిధిలో ప్రార్థించడానికి, నువ్వు గొప్ప దేవుడు అని, నువ్వు కృపామయుడు అయిన దేవుడు అని మేము తెలుసుకోవటానికి ప్రభావ మీరు ఇచ్చిన సమయంలో నీకు వందనాలు చెల్లిస్తున్నావు నాయన. ఇదిగో నాయన, నా పితరులకు నీ కృప తోడుగా ఉంచావు నాయన, నీ దయ తోడుగా ఉంచావు నాయన. కష్టకాలంలో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో నీ కృపను, నీ దయను వారికి తోడుగా ఉంచి నడిపించిన దేవుడము. బర్నబాను అలాగే పౌలును నాయన అనేక చోట్ల నీ కృపను నడిపించుకుంటూ అనేక మందిని కూడా నీ కృపను నడిపించడానికి మీ తోడు నేను అరికించిన దేవుడము. ఈనాడు కూడా కృపను మీరు ఇస్తున్నారని అయ్యా మీరు మాకు తెలియజేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, కృపామయుడమైన దేవుడవు, దయామయుడైన దేవుడవు, ఇలాంటి పరిస్థితులు మాకు దేవుడుగా నువ్వు ఉన్నావని నాయన నీ మీద మేము నమ్మిక ఉంచుకొని నీ మీద నమ్మకం మా మీద తొలగిపోకుండా నాయన నిత్యము నీ మార్గంలో నేను నడుచుకోవడానికి నీ కృప దయచేయండి. ఆనాడు ఆ పితరులను ఆనాడు వారు ధైర్యపరిచి ఆ విధంగా నడిపించిన దేవుడు ఈనాడు మమ్మల్ని కూడా నడిపించమని ప్రార్థన చేయుచున్నాం.
భయంకరమైన దినములో నోవాహు దినములో జరిగినట్లు మనిషి కుమారుల దినములో జరుగునని మీరు తెలియజేస్తున్నాను ఈ మాట. ఆ విధంగా లోతు కాలంలో జరిగినట్లు మనిషి కుమారుల కాలంలో జరుగునని మీరు తెలియజేసినట్లుగా ప్రభు ఈ కాలములో నైనా అనేక చోట్ల ఏ విధంగా జరుగుతుంటుండగా ప్రభు మాకున్న శ్వాసమునైనా అలా తొలగించుకొనక నాయన సావైనను బ్రతకైనను ఉరికైనను ఇబ్బంది అయినను కరువైనను ఖడ్గమైనను మా ప్రభు నేను నీ వైపు చూస్తున్నాను నిరీక్షణ కలిగిన ఆయన నీ వైపు చూసి నడుచుకోవటానికి సహాయం చేయండి. అవును ప్రభు ఈ లోకం మాకు శాశ్వతం కాదు. ఇప్పుడు మీరు పొందబోయే దానికోసం ఎదురు చూడండి తెలియజేస్తున్నావు మా ప్రభు. భూ సంబంధమైన వాటి మీద మేము మనసు పెట్టుకొనక నాయన పరలోక సంబంధమైన వాటి పరలోకంలో మా కోసం ఉన్నావు నాయన. నీ రాజ్యంలోకి వచ్చి నీతో మేము కలిసి ఉండటానికి ఆ కృపలో మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం. అట్టి దిశలో మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. అట్టి నిరీక్షణ కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాం ప్రభు. ఈ సమయంలో నీ వరదల వల్ల ఎందరో బిడ్డలు తల్లి జాడ పిల్లకి లేక పిల్ల జాడ తల్లికి లేక అనాథులు ఏడుస్తూ ఆహారానికి అల్లాడచ్చు. ఎంతో మా ప్రభు ఎందరో మా ప్రభు దుఃఖంలో మునిగిపోయి ప్రాణాలకు వెళ్ళిపోయింటున్న బిడ్డల కొరకు నేను ప్రార్థిస్తున్నాను తండ్రి. నాయన బిడ్డల మీరు నాయన మీరు దర్శించండి మా ప్రభు. బ్రతికి ఉన్నవారికి మీ ఆదరణ ఆనందం కలుగు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభు. ఇదిగో నాయన నీ బిడ్డలనైనా నమ్ముకొని నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. యేసయ్యానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా ప్రభు. ఇదిగో నీ మీదనున్న మనస్సును నాయన నీ మీద నమ్మకమును నాయన నీ మీద విశ్వాసమును మా ప్రభు తొలగించడానికి లోకంలో సాతాను అనేక మందిని రేపుచు ప్రభు మాట్లాడుచున్న దుష్టులను నాయన ఆ దుష్ట ప్రవర్తన వాళ్ళను తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. అయితే పేల ఆలోచన తొలగించినట్లు ప్రభు మరల ఆలోచన తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. సమయంలో మా ప్రభు ఇదిగో వచ్చిన ప్రతి బిడ్డను మీరు దర్శించండి. వారి కుటుంబాలను మీరు బలపరచండి మా ప్రభు. ఇదిగో నేను ధైర్యం కలిగి నీ మార్గంలో నడుచుకోవడానికి సహాయం చేయండి. సమయంలో బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. మన శాంతి లేని వారి మన శాంతిని దయచేయండి. నీ కృపలో ప్రతి ఒక్క బిడ్డనైనా ముందుకు నడిపించబడటానికి సహాయం చేయండి. సమయంలో వర్తమానం అందించిన మీ దాసుని మీరు బలపరచండి, మీ సన్నిధిలో వాడుకోండి. బలహీనతల నుండి నాయన విడుదలపరచమని ప్రార్థన చేయుచున్నాను. ఇదిగో నా సన్నిధిలో బలం పొందిన వారు అలసిపోరని మీరు తెలియజేసిన నీ మాట, బలహీనతలో నా బలం మీకు తోడుగా ఉంటుందని మీరు తెలియజేసిన మాట నాయన మా జీవితంలో మీరు నెరవేర్చమని ప్రార్థన చేయుచున్నాం. యేసయ్యానికి స్తోత్రాలు. నువ్వే మా బలమైన దేవుడు గనక నాయన ఆ విధంగా నడిపించమని ప్రార్థన చేయుచున్నాం. సమయంలో నా తిరిగి మా గృహాలు ఏలుచుంటుండగా నీ కాపుదల భద్రత మాకును నాయన ప్రతి బిడ్డకు మీరు దయచేసి నడిపించమని ప్రియుడును రక్షకుడైన యేసయ్య శ్రేష్టమైన నామమున ప్రార్థిస్తూ అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు